ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఫారెస్ట్ ఆఫీసర్స్లో పేపర్ 2 మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఉంటుందండి. ఇందులో 100 మార్కుల పేపర్ ఉంటుంది. సో 100 క్వశ్చన్స్ 100 మార్కులు 90 నిమిషాల్లో సాల్వ్ చేయాలండి. సో ఇటువంటి క్వశ్చన్స్ని ఏ విధంగా ఫాస్ట్గా చేయొచ్చు ఈ పేపర్ని అని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీరు నేర్చుకుంటారు. ఇది మోడల్ పేపర్కి సంబంధించిన క్వశ్చన్ అండి. సో ఇందులో పార్ట్ 1 మాత్రం ఉందండి ఈ వీడియోలో. అంటే 1 to 50 క్వశ్చన్స్ని ఒక పార్ట్గా చేసాం. 51 నుంచి 100 క్వశ్చన్స్ని పార్ట్ 2 చేయబోతున్నామండి. సో ఈ పార్ట్ 1 50 క్వశ్చన్స్ ఏ విధంగా సాల్వ్ చేయొచ్చో ఈ వీడియో ద్వారా మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. క్వశ్చన్ నెంబర్ 1, దత్తాంశ భిన్నం 0.5650లో వ్యవధి మరియు అవధిలు వరుసగా. సో ఇది బార్క్ అంటే లైన్ ఉంటుందండి పైన, దీన్ని మనం బార్ అని చెప్పి చదువుతాం. బార్ అని చెప్పి డినోట్ చేస్తాం. 2.36 బార్ అని చెప్పి దీన్ని చదువుతాం. సో ఈ బార్కి సంబంధించిన క్వశ్చన్స్లో వ్యవధి మరియు అవధిలు రెండు ఉంటాయండి. సో వ్యవధి అంటే ఈ బార్ కింద ఉండే నంబర్స్ ఏమున్నాయి, 36 అనేది వ్యవధి సంబంధించింది. అవధి అంటే ఈ బార్ ఎన్నిటి పైన ఉంది అంటే మొత్తం 2 అంకెల పైన ఉంది. సో అవధి అనేది 2 అండి. సో ఇట్లా క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయగలిగితే ఇక్కడ మనకి వ్యవధి ఫస్ట్ ఇచ్చాడు. వ్యవధి అంటే లైన్ కింద ఎన్ని ఉన్నాయి, 5650 వ్యవధి అండి. అవధి అంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, మొత్తం 4 నెంబర్స్కి ఉన్నాయి. సో మనం అవధి 4గా డినోట్ చేస్తాం. సెకండ్ క్వశ్చన్, అతి సమీప పూర్వగామి సంఖ్య ఈ క్రింది వాటిలో కనుగొలేం. అంటే క్రింది వాటిలో దేనికి అతి సమీప పూర్వగామి సంఖ్య ఉత్తరగామి సంఖ్య 2 ఉంటాయండి. అంటే పూర్వపదం తర్వాత పదం. ఈ రెండిట్లలో అంటే పూర్వగామి సంఖ్యను ఈ క్రింది వాటిలో దేనికి కనుక్కోలేము. సో చూద్దామండి ఒకసారి. సహజ సంఖ్యలో అంటే ఎంతో చూపిస్తాం మనం. ఎంతో చూపించినప్పుడు 1 2 3 4 అప్ టు ఇన్ఫైనైట్ వరకు ఉంటాయండి. సో ఇక్కడ పూర్వగామి సంఖ్య అంటే ప్రీవియస్ నెంబర్, లైక్ 3 కంటే ముందు 2 ఉంటుంది, 4 కంటే ముందు 3 ఉంటుంది, 10 కంటే ముందు 9 ఉంటుంది. సో ఇక్కడ మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అది ఆన్సర్ కాదు. పూర్ణ సంఖ్యలు అంటే 0 నుంచి స్టార్ట్ అవుతాయండి. పూర్ణ సంఖ్యలు W 0తో స్టార్ట్ అయితే 0 1 2 3 4 ఇన్ఫైనైట్. సో ఇక్కడ కూడా నెక్స్ట్ నెంబర్ కానీ ప్రీవియస్ నెంబర్ కానీ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అది కూడా ప్రాబ్లం కాదు. నెక్స్ట్ అకర్ణీయ సంఖ్యలను మనం P/Q ఫామ్ అండి, P/Q ఫామ్. సో ఇక్కడ మనం దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయలేం. లైక్ 2/3 తర్వాత ఏమొస్తాం మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం. 2/3 కంటే ముందు కూడా ఎగ్జాక్ట్గా ఏముంటుందో మనం చెప్పలేం. పాయింట్లలో వస్తుంది కాబట్టి దాన్ని మనం డిఫైన్ చేయలేం. అండ్ పూర్ణాంకాలు అంటే ఇంటీజర్స్. ఇక్కడ కూడా మనకి ఇన్ఫైనైట్ నుంచి మొదలు పెడితే -1 0 1 2 ఉంటుంది కాబట్టి నెక్స్ట్ నెంబర్ ప్రీవియస్ నెంబర్ చెప్పచ్చు. సో మనం ఎక్కడ చెప్పలేమంటే ఓన్లీ అకర్ణీయ సంఖ్యలలో మాత్రమే దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. థర్డ్ క్వశ్చన్, 0కు గుణకార విలోమం అంటే మనకు తెలిసిన కాడికి 2 ఉంటే 1/2 చేస్తే 1 వస్తుంది. ఎందుకు 2 2 క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. సో ఇట్లా 2కి 1/2 అనేది గుణకార విలోమం. అంటే ఒక నంబర్ ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ ఇంకో నెంబర్తో చేస్తే ఈక్వల్ టు 1 రావాలి. సపోజ్ ఇప్పుడు మనకి 24 అనే నెంబర్ ఉంది. దీనికి గుణకార విలోమం ఏమవుతుంది, ఇంటూ 1/24. ఈ 1/24 అనేది దీనికి గుణకార విలోమం. అదేవిధంగా -3 ఉంది. దీనికి గుణకార విలోమం ఏమవుతుంది, -1/3. అప్పుడు -1/3 అంటే 3 గెట్ క్యాన్సల్, మైనస్ గెట్ క్యాన్సల్, రిమైనింగ్ 1 అంటే మనకు ఆన్సర్ 1 రావాలి. సో దీన్ని మనం ఇంటూలో అంటే P/Q ఫామ్, లైక్ ఇప్పుడు 2/3 ఉంది. దీనికి గుణకార విలోమం ఏమైతే అంటే 3/2 అవుతుంది. సో ఏదో ఒక నెంబర్ తీసుకుంటే ఇంకో నెంబర్ ఏదైతే ఉంటుందో అదేంతో మల్టిప్లికేషన్ చేసినప్పుడు మనకి ఆన్సర్ 1 రావాలి. ఈ విధంగా వస్తే దాన్ని మనం గుణకార విలోమం అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అయితే క్రింది వాటిలో దేనికి ఉండదు అని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడు మనం గమనిస్తే 0కి ఉంటుందా ఉండదా, ఒకటి 0కి గుణకార విలోమం ఏంటి అని అడుగుతుండు. సో యాక్చువల్గా 0కి గుణకార విలోమం ఉండదండి. ఎందుకంటే 0 × 1/0 అని చెప్పేసి మనం రాయలేం. 0 × 1/0 అంటే ఇన్ఫైనైట్ వస్తుందండి. సో దీన్ని మనం రాయలేం కాబట్టి 0కి గుణకార విలోమం ఉండదండి. మళ్ళీ మనం 0 అని చెప్పలేం, 1 అని చెప్పలేం, 0 లేదా 1 అని చెప్పలేం. సో 0కి యాక్చువల్గా గుణకార విలోమం అనేది ఉండదు. ఫోర్త్ క్వశ్చన్, 2 సంఖ్యల లబ్ధం ఒకటైతే ఆ సంఖ్య మరొక సంఖ్యకు, ఇంత ముందుకు చేసిన క్వశ్చన్ అండి. 2 సంఖ్యల లబ్ధం ఒకటైతే x × 1/x. సో ఈ సంఖ్యకి ఏమవుతుంది, గుణకార విలోమం అవుతుంది. ఇంతకుముందు చేసినాం కదండి. ఇక్కడ లబ్ధం అంటే గుణకార విలోమం. మొత్తం అంటే సమ్ అండి. మొత్తం అని చెప్పి మెన్షన్ చేసినప్పుడు అది సంకలన విలోమం అవుతుంది. సంకలన విలోమం అవుతుంది. సో లబ్ధం అంటే గుణకార విలోమం, మొత్తానికి అంటే సంకలన విలోమం. సంకలన విలోమం ఎప్పుడు వస్తుందండి, ఇప్పుడు 3 ఉంటే సంకలన విలోమం -3,
24 ఉంటే -24. సో వీటి మొత్తం 0 కావాలి. 0 అయితే సంకలన విలోమం. అండ్ ప్రోడక్ట్ కనుక 1 అయితే దాన్ని మనం గుణకార విలోమం అంటాం. అంటే లబ్ధము 1 అయితే గుణకార విలోమం, సమ్ అనేది 0 అయితే సంకలన విలోమం అండి. ఈ 2 పాయింట్లకు తేడా ఉంటుంది. ఇవి రెగ్యులర్గా అడుగుతూ ఉంటాడు. ఇది నంబర్ సిస్టమ్కి సంబంధించిన క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏది నిజం కాదు? సో ఫాల్స్ స్టేట్మెంట్ అండి. ఏది నిజం కాదు అనేది ఫైండ్ అవుట్ చేయాలి. జెడ్ అంటే ఇంటీజర్స్, జెడ్లో గుణకార తత్సమం ఉన్నది. అఫ్ కోర్స్ జెడ్ అంటే ఇంటీజర్స్, లైక్ ఇప్పుడు మనం ఇంటీజర్స్ అంటే -∞ నుంచి మొదలు పెడితే +∞ వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ తీసుకుంటే దీనికి గుణకార తత్సమం, గుణకారం పరంగా తత్సమం అంటే ఎగ్జిస్ట్ అవుతుందండి. +1 తీసుకుంటే ఆటోమేటిక్గా గుణకారం పరంగా తత్సమం అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. డబ్ల్యూ అంటే హోల్ నెంబర్లో గుణకార తత్సమం ఆటోమేటిక్గా ఉంటుందండి. ఎన్ అంటే సహజ సంఖ్యలు, స్టార్టింగ్ ఫ్రమ్ 1 2 3 అని తీసుకుంటాం. ఇందులో సంకలన తత్సమం ఉంది అంటుండు. సంకలన తత్సమం అంటే 0 అండి. సంకలన తత్సమం 0, గుణకార ఇది నోట్ చేసి పెట్టుకోండి. సంకలన తత్సమం ఈక్వల్ టు 0, గుణకార తత్సమం ఈక్వల్ టు 1 అండి. సో సంకలన తత్సమం ఉంటుంది అని చెప్తుండే. ఇక్కడ సహజ సంఖ్యల యాక్చువల్గా సహజ సంఖ్యలు 1 తోటి స్టార్ట్ అవుతాయండి. 0 అనేది ఉండదు. ఇట్లా ఉంటుందని మనం డబ్ల్యూ హోల్ నెంబర్స్ అంటాం. సో 0 అనేది ఉండదు కాబట్టి తత్సమం ఈ స్టేట్మెంట్ తప్పండి. సహజ సంఖ్యలలో సంకలన తత్సమం ఉంది అని చెప్పి మెన్షన్ చేసిండు, ఉండదండి. ఎందుకంటే సహజ సంఖ్యలు స్టార్టింగ్ ఫ్రమ్ 1 to 3 అండి. సో ఆ విధంగా మనం ఆ ఆన్సర్ని 3గా డిఫైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 4√3 - 3√12 + 2√75 ఈక్వల్ టు అని చెప్పి అడుగుతున్నాడు. సో ఇక్కడ √3 అనేది కీవర్డ్, ఎందుకంటే ఆప్షన్లో కూడా అన్నింటిలో √3 ఉంది కాబట్టి క్వశ్చన్ మొత్తం రూట్స్లో కన్వర్ట్ చేసుకుంటే 4√3 అలాగే ఉంటుంది, -3√12. √12ని 4 × 3 రాసుకోవచ్చు. 4 × 3 12. ఈ యొక్క 4 రూట్ నుంచి బయటకు వస్తే 2 అవుతుందండి. సో 3 × 2 6√3. ఏం చేస్తున్నాం మనం? 12ని 4 × 3 రాసుకుంటున్నాం. 4ని రూట్ నుంచి బయటకు తీసుకొస్తే 2 బయటకు వస్తుంది. 2 × 3 4 అండి. 2 × 3 6 అండి. 6√3 ప్లస్ 75ని 25 × 3 రాసుకోవచ్చు. ఈ 25 అంటే 5². రూట్ నుంచి బయటకు వస్తే 5 × 2 10 10√3. సో ఇక్కడ మనకు అన్ని కూడా √3లో కట్ చేస్తాయి. ఇప్పుడు 4 + 10 14 - 6 విచ్ ఇస్ ఈక్వల్ టు 8√3. 8√3 ఎన్నో ఆప్షన్ అండి? 8√3 ఆప్షన్ నెంబర్ 2. ఆప్షన్ నెంబర్ 2 అండి. ఈ మొత్తం కూడా సింపుల్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్, 4th root of 81 - 8 3rd root of 261 + 15 5th root of 32 + 225. సో 4th root 3rd root 5th root పెద్దగా కనబడితే చూడడానికి యాక్చువల్గా రూట్ డెఫినేషన్ మనకు తెలియాలి. √3 అంటే 3/1/2. ఈ విషయం తెలుసుకోండి. అట్లే ఇక్కడ 3 3rd root ఉంటే ఇక్కడ 1/3 అవుతుంది. ఇక్కడ 4th root ఉంటే 3⁴1/4 అవుతుంది. ఈ విషయం ఒకటి తెలిస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనకి 81 4th root of 81 అంటే 4th root of which means 81 to the power of 1/4. 81 to the power of 1/4 minus 8 into 216 to the power of 3rd root అంటే 1/3 plus 15 into 32 5th root అంటే 1/5 అండి ప్లస్ 225 స్క్వేర్ రూట్ అంటే 1/2 స్క్వేర్ రూట్ అంటే 1/2. ఇప్పుడు చూడండి ఒకసారి ఈక్వల్ టు 81 అంటే 3 to the power of 4 whole to the power of 1/4. ఎందుకంటే 3 square 9 3 square 9 9 into 9 81 అండి మైనస్ 8 into 216 అంటే 6 క్యూబ్ అండి. అందుకే మనకి కొన్ని నెంబర్స్ రావాలని చెప్పన్నాం. ఏంటి 1 to 10 క్యూబ్స్ 1 to 30 స్క్వేర్స్ వరకు పర్ఫెక్ట్గా ఉంటే ఈ క్వశ్చన్స్ ఇంత టైం తీసుకోదండి, ఫాస్ట్గా చేసేయచ్చు. 32 అంటే 2/5 అండి 2/5 whole to the power of 5 ప్లస్ 225 అంటే 15 స్క్వేర్ whole to the power of 2. 2కి 2 గెట్ క్యాన్సల్, 5కి 5 గెట్ క్యాన్సల్, 3కి 3 గెట్ క్యాన్సల్, 4కి 4 గెట్ క్యాన్సల్. రిమైనింగ్ 3/1 అంటే 3 అండి మైనస్ 8 into 6/1 అంటే 48 ప్లస్ 15 into 2 30 ప్లస్ 15 అండి 15 ప్లస్ 30 45 ప్లస్ 3 48 మైనస్ 48 విచ్ ఇస్ ఈక్వల్ టు 0. 0 ఎక్కడ ఉందంటే ఆప్షన్ నెంబర్ 2. ఆప్షన్ నెంబర్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 185 63 78 అనేది ప్రధాన సంఖ్యనా, సంపూర్ణ వర్గమా, సంపూర్ణ వర్గ సంఖ్య కాదా, ఏది కాదా? ఒకసారి గమనించండి. ఇక్కడ ప్రధాన సంఖ్యనా కాదా అంటే చాలా పెద్ద నెంబర్ అండి, ఫైండ్ అవుట్ చేయడం కష్టం. సంపూర్ణ వర్గమా పెద్ద కష్టమే,
సంపూర్ణ వర్గ సంఖ్య కాదా, ఇది కష్టమే. ఇంకొక విషయం గమనిస్తే ఇక్కడ రెండిట్ల ఆన్సర్ ఉందండి. అవుతుందా కాదని అడుగుతుండ్రు. అయితే అవుతుంది లేకపోతే కాదు. సో మనకు ఆప్షన్స్ 1 and 4 కూడా పనికిరాదండి. క్వశ్చన్ జాగ్రత్తగా చదవాలి, ఒక్కసారి మైండ్ పెట్టి ఆలోచించాలి. ఇక్కడ క్వశ్చన్ ఏమంటుండ్రు, సంపూర్ణ వర్గమా సంపూర్ణ వర్గం కాదా. అయితే ఒక నంబర్ అనేది సంపూర్ణ వర్గ సంఖ్య అవుతుంది లేకపోతే సంపూర్ణ వర్గ సంఖ్య కాదు. ఈ రెండింటిలో ఏదైనా ఒకటి ఉంటుంది. సో 1 ఆప్షన్ 4th ఆప్షన్ కూడా మనం చెక్ చేయని అవసరం లేదు. ఈ యొక్క క్లారిటీ ప్రతి క్వశ్చన్ పైన కొంచెం ఫోకస్ చేసి నేర్చుకోండి. సంపూర్ణ వర్గ సంఖ్య కాదు, అవుతుందా కాదా, అయితే అవుతుంది లేకపోతే కాదు, రెండింటిలో ఏదో ఒకటి మాత్రం కరెక్ట్ అవుతుంది. సో ఇది తప్పు ఇది తప్పండి. సో ఇప్పుడు మనకి సంపూర్ణ వర్గమా కాదా ఈ విషయం తెలుసుకోవాలంటే ఇక్కడ ఎంత ఉందండి, 8 ఉంది. ఏ నెంబర్కైనా చివరి అంకె 8 అయితే అది సంపూర్ణ వర్గం కాదు, అది సంపూర్ణ వర్గం కాదు. సో నాట్ ఓన్లీ 8, ఒక నంబర్కి అంటే లాస్ట్ నంబర్ 2 3 7 8 2 3 7 8 ఉంటే ఆ నంబర్ ఎప్పుడూ సంపూర్ణ వర్గం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 262 తీసుకుంటే లాస్ట్ నెంబర్ 2 ఉంది కాబట్టి సంపూర్ణ వర్గం కాదు. మొత్తం చెక్ చేయండి. నేను ఇక 2663 ఉంటే లాస్ట్ నెంబర్ ఏముంది 3 ఉంది కాబట్టి ఇది కూడా సంపూర్ణ వర్గం కాదు. 1777 ఈ లాస్ట్ నెంబర్ 7 ఉంది కాబట్టి ఇది కూడా సంపూర్ణ వర్గం కాదు. అదేవిధంగా 1857 ముందు ఎంత ఉండదు, మనకి లాస్ట్ నెంబర్ ఇంపార్టెంట్. లాస్ట్ నెంబర్ 8 ఉంటే సంపూర్ణ వర్గం కాదు. ఎందుకు కాదు ఒకసారి చెక్ చేద్దాం. 1 స్క్వేర్ ఉంటే లాస్ట్ నెంబర్ ఏమొస్తుంది 1 వస్తుంది. 2 స్క్వేర్ ఉంటే 4 అండి. 3 స్క్వేర్ ఉంటే 9, 4 స్క్వేర్ ఉంటే 16 బట్ లాస్ట్ నెంబర్ ఎంత 6 అండి. ఇప్పుడు 5 స్క్వేర్ ఉంటే 25 లాస్ట్ నెంబర్ 5, 6 స్క్వేర్ లాస్ట్ నెంబర్ 6, 7 స్క్వేర్ లాస్ట్ నెంబర్ 49 అంటే 9 అండి. 8 స్క్వేర్ 64 లాస్ట్ నెంబర్ 4, 9 స్క్వేర్ 81 లాస్ట్ నెంబర్ 1 అండ్ 10 స్క్వేర్ లాస్ట్ నెంబర్ 0 అండి. ఇప్పుడు గమనించండి ఒకసారి 6569410. సో ఇక్కడ మనకు కనబడే నెంబర్స్ ఏంటి 2 1 3 1 7 1 8 1. సో 2 3 7 8 అనేది ఏ నెంబర్కి అయితే చివరిగా ఉంటాయో అది ఎప్పుడు కూడా పరిపూర్ణ వర్గం సంపూర్ణ వర్గం కాదు. సో ఇక్కడ 2 రకాల లాజిక్స్ ఉన్నాయండి. ఫస్ట్ లాజిక్ ఏంటంటే సంపూర్ణ వర్గం అవుతుందా కాదా, రెండింటిలో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ నెంబర్ 4 and 1 మనం ఎలిమినేట్ చేసినాం. మిగిలిన వర్గమా కాదంటే లాస్ట్ నెంబర్ని చూసుకుంటున్నాం. లాస్ట్ నెంబర్ అనేది 8 ఉంది. యాజ్ వెల్ యాజ్ 8 ఉంటే ఇప్పుడు ప్రధాన సంఖ్య కూడా కాదండి. ఎందుకంటే ఏంటిది ఇది సరి సంఖ్య. సరి సంఖ్య చివరిలో ఉంటే ప్రధాన సంఖ్య అవుతుందా కాదు. ఒకవేళ ఆ విషయం తెలియకపోయినా ఈ లాజిక్ మనకు అర్థం కాకపోయినా కానీ చివరి నెంబర్ 8 ఉన్నప్పుడు అది ప్రధాన సంఖ్య అవుతుందా కాదు. ఎందుకు అది సరి సంఖ్య కాబట్టి. సో ఫస్ట్ ఆప్షన్ తప్పు. సంపూర్ణ వర్గం కూడా కాదు. ఎందుకు కాదు, ఇది 8 కాబట్టి. 8 ఉంటే సంపూర్ణ వర్గం ఉండదు కాబట్టి. సో 8 సంపూర్ణ వర్గం కాదు, ప్రధాన సంఖ్య కాదు. సంపూర్ణ వర్గం కాదు అంటేనే థర్డ్ ఆప్షన్, అదే ఇక్కడ మెన్షన్ చేశాడు. సో ఇటువంటి క్వశ్చన్స్కి వేరే ఫార్ములాస్ ఏమి ఉండవండి, అనలైజ్ మాత్రమే చేసుకోవాలి మనం. నెక్స్ట్ క్వశ్చన్, 5 అంకెల సంఖ్యలలో గరిష్ట సంపూర్ణ వర్గ సంఖ్య. దీనికి కొంచెం మెథడ్ ఉంటుందండి. 5 అంకెల సంఖ్యలలో గరిష్ట సంపూర్ణ వర్గ సంఖ్య. 5 అంకెల గరిష్ట సంఖ్య ఎంత, అన్ని 9 అండి. 5 9 రాస్తే గరిష్ట వర్గ సంఖ్య. సో దీనికంటే ఇది పరిపూర్ణ వర్గమా కాదా అని ఎట్లా చెప్తుంది అంటే మనకు వర్గ సమీకరణం కనుక్కోవడానికి మెథడ్ ఉంది కదండి, ఆ మెథడ్ ఫాలో కావాలి ఇక్కడ. సో లాస్ట్ నుంచి 2 నెంబర్లు రాసుకుంటున్నాను. రిమైనింగ్ ఎంత ఉంటుంది 9. 9 అంటే 3 ముళ్ళ 9 అండి. 3 × 3 9 పోతే రిమైనింగ్ 2 నెంబర్స్ ఏంటి 99 రాసుకుంటున్నాం. ఇక్కడ 3 తోటి 3ని యాడ్ చేస్తాం, అప్పుడు 6 అవుతుందండి. సో 6 పక్కన ఒక నెంబర్ పెడితే ఆ నెంబర్కు ఇది మ్యాచ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 61 1s బిలో 61, 62 2s 126, దట్ ఈస్ మోర్ దెన్ 99. సో 99 కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి 62 2s తీసుకోవద్దు, 61 1s తీసుకోవాలి. 61 1s 61, 61 పోతే ఎంత ఉంటుంది 8 3 38, లాస్ట్ నెంబర్ తీసుకుంటున్నా 99. ఇప్పుడు 61 + 1 62. ఇక్కడ మనం ఒక నెంబర్ పెడితే ఆ నెంబర్తో దీన్ని మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ 38 ఉంది. 38 అంటే ఇండికేట్స్ 600 అంటే 6 దాకా పోవచ్చండి. 6 to 6 × 6 ఎంత వస్తుంది ఒకసారి చూద్దాం. 6 to 6 × 6, 6 6 36, 6 2 12 + 3 15, 6 6 36 + 1 37, 56. సో ఇక్కడ మనం 6 పెట్టేయచ్చు. సో రిమైనింగ్ 3 4 1 143 మిగిలిందండి. సో మనకి 316 స్క్వేర్కు 143 కలిపితే ఈ నెంబర్ వస్తుంది. సో మనకు దానికంటే ముందు పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 316, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 316 స్క్వేర్ ఎంత ఆ విషయం తెలియాలి. ఇప్పుడు మనకి 316 స్క్వేర్ అనేది ఎట్లా తెలుస్తుంది అంటే ఈ నంబర్ ఉంది కదండి, 5 9 - 143 చేసేద్దాం. 6 9 - 6 5 143 తీసేస్తే 8 అండి. 99 856 99
856 ఫస్ట్ ఆప్షన్ అండి. 99 846 అనేది విచ్ ఈజ్ ఈక్వల్ టు 316 స్క్వేర్. 316 స్క్వేర్ ఈక్వల్ టు 99 846. ఈ క్వశ్చన్ చేయడానికి యాక్చువల్గా నాకు ఎక్కువ టైం పట్టదండి, ఎందుకంటే నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే తక్కువ టైంలో చేస్తున్నారు. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి కొంచెం మెల్లగా చెప్తున్నాను అంతే. సో మీరు కనుక ఈ క్వశ్చన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ అంటే 4-5 నెంబర్లు తీసుకొని స్క్వేర్ రూట్ లాజిక్ ఫైండ్ అవుట్ చేస్తే తర్వాత ఇంత టైం తీసుకోదండి. వితిన్ 1 minute లోపల మనం చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో పైథాగరస్ స్థిరకం కానిది. పైథాగరస్ స్థిరకం కానిది అని అంటుండండి. సో పైథాగరస్ స్థిరకం అంటే పైథాగరస్ స్థిరం ప్రకారం మనకు కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. కర్ణము స్క్వేర్ అంటే పెద్దగా ఉంటుంది, మిగతా రెండింటికంటే పెద్దగా ఉంటుంది. సో పెద్ద నెంబర్ ఏంటి ఇలా 5. 5 స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేరా కాదా? 5 స్క్వేర్ ఎంత? 5 స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేరా కాదా? అవునండి. 5 స్క్వేర్ 25, 9 ప్లస్ 16 విచ్ ఈజ్ ఈక్వల్ టు 25 ఈక్వల్ టు 25. సో ఫస్ట్ వన్ పైథాగరస్ స్థిరాన్ని సాటిస్ఫై చేస్తుంది. సెకండ్ నెంబర్ ఏముంది? 11 60 61. 11 స్క్వేర్ పెద్ద నెంబర్ 61 స్క్వేర్. 61 స్క్వేర్ ఈక్వల్ టు 11 స్క్వేర్ ప్లస్ 60 స్క్వేర్. అఫ్ కోర్స్ వై బికాస్ 121 ప్లస్ 36 00. ఈ ఆన్సర్ ఎంతండి? 37 61. ఎందుకు? ఈ రెండు యాడ్ చేసి ఆటోమేటిక్గా మనకు 61 స్క్వేర్ అంటే 60 స్క్వేర్ ప్లస్ 60 ప్లస్ 61. 61 స్క్వేర్ కనుక్కోవాలంటే 60 స్క్వేర్ ప్లస్ మనకేం కావాలి? 61 స్క్వేర్ కావాలి విచ్ ఈజ్ ఈక్వల్ టు 60 స్క్వేర్ ప్లస్ 60 ప్లస్ 61. 60 స్క్వేర్ 3600 ప్లస్ 60 61 121. 36 ప్లస్ 121 37 71. ఇక్కడ కూడా 37 71. 37 61 అండి. సారీ 37 61. సో రెండు మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి ఇది కూడా కానిది అడిగిండు. సో ఇది అవుతుంది, ఇది అవుతుంది. నెక్స్ట్ 12 35 37. సో పెద్ద నెంబర్ 37 అండి. సో 37 స్క్వేర్ ఈక్వల్ టు 12 స్క్వేర్ ప్లస్ 35 స్క్వేర్ కాదా? ఇది చెక్ చేయాలంటే ఇప్పుడు 37 స్క్వేర్ అంటే 37 స్క్వేర్ ఎంత అండి? 37 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేద్దామండి. 37 స్క్వేర్ అంటే 37 ఇంటూ 37, 7 7 49, 7 3 21 ప్లస్ 4 25, 7 7 49, 7 3 21 ప్లస్ 4 25, 3 7 21, 3 9 3 3 10 ప్లస్ 11. సో మనకి 9 6 3 1 13 69 వస్తుందండి. ఇది 13 69. 35 స్క్వేర్ అంటే మనం స్క్వేర్ లాజిక్ తెలుసుకున్నాం. 3 తర్వాత 4 వస్తుంది. 4 అంటే 12 25 ప్లస్ 144, 1 ప్లస్ 4 9 6 13 16 13 16. సో ఇది కూడా కాదు. సో రిమైనింగ్ ఆన్సర్ ఎంత? ఇదే అండి. మనం 3 కాదు అని చెప్పి తెలిసినప్పుడు లాస్ట్ది ఖచ్చితంగా ఆన్సర్ అవుతుంది. మీ కైండ్ ఇన్ఫర్మేషన్ కోసం చెక్ చేద్దాం. 17 స్క్వేర్ 289, 15 స్క్వేర్ 225, 13 స్క్వేర్ 169. ఈ రెండు యాడ్ చేస్తే మనకి నెంబర్ వచ్చేస్తుందండి. 289 ఈక్వల్ టు 15 స్క్వేర్ 225 ప్లస్ 13 స్క్వేర్ 269. సో 5 ప్లస్ 4 లాస్ట్కి 4 వస్తుంది. ఇక్కడ ఎంత ఉంది? 9 ఉంది. సో ఇది త్రికం కాదు. త్రికం కాదు అంటే ఈ నెంబర్ అండి. మిగిలిన 3 కూడా త్రికాలు అవుతున్నాయి. లాస్ట్ నెంబర్ త్రికం కావట్లేదు. సో ఇక్కడ మనకి స్క్వేర్స్ కానీ మల్టిప్లికేషన్ కానీ ఫాస్ట్గా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, లాగ్ ఏ లాగ్ ఎక్స్ ఏ లాగ్ ఏబి లాగ్ బివై ఈక్వల్ టు వాట్? ఇక్కడ చూడండి, దీన్ని యాక్చువల్గా లాగ్ ఏ టు ఎక్స్ లాగ్ బి టు ఏ లాగ్ వై టు బి అని చెప్పి చదవచ్చండి మనం. సో అట్లా చదివినప్పుడు మనకి లాగ్ ఇక్కడ ఏ అండి, ఇక్కడ ఏ అండి. సో ఈ ఏ గెట్ క్యాన్సల్. ఇక్కడ బి అండి, ఇక్కడ బి అండి. ఈ బి గెట్ క్యాన్సల్. రిమైనింగ్ మనకి లాగ్ ఎక్స్ వై మిగులుతుందండి. లాగ్ ఎక్స్ వై విచ్ ఈజ్ ఈక్వల్ టు థర్డ్ ఆప్షన్ అండి. సో ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ పైన ఏ ఉంది. కిందిది పైనది మ్యాచ్ అయినప్పుడు అది క్యాన్సిల్ చేయొచ్చు మనం. సో కిందిది పైనది మ్యాచ్, కిందిది పైనది మ్యాచ్. సో ఇట్లా మనకి ఎట్లా అంటే ఇంకా నెక్స్ట్ ఎన్ని నెంబర్స్ ఉన్నా కానీ క్యాన్సిల్ చేసుకుంటా ఇక్కడ ఫస్ట్ది అండ్ ఇక్కడ లాస్ట్ది మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ది ఎక్స్ అంటే పైన ఉండాలి, ఇక్కడ లాస్ట్ది వై అది కింద ఉండాలండి. లాగ్ ఎక్స్ కామా లాగ్ ఎక్స్ బేస్ వై అని చెప్పి చేయొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్, లాగ్ ఎక్స్ బై వై లాగ్ ఎక్స్ బై వై మైనస్ జెడ్ ఈక్వల్ టు లాగ్ వై బై జెడ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ జెడ్ బై ఎక్స్ మైనస్ వై. సో ఇక్కడ ఎక్స్ బై జెడ్ ఈక్వల్ టు వాట్? ఇటువంటి క్వశ్చన్కి మ్యాక్సిమం ఆన్సర్ ఐదర్ 0 or 1 ఉంటుందండి. ఐదర్ 0 or 1 ఉంటుంది. సో 0 నా 1 అని చెప్పేసి మనం క్యాలిక్యులేట్ చేద్దామండి. సో ఈ క్వశ్చన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే వీటి ఈక్వల్ టు ఏదైనా సమ్ అన్నోన్ వాల్యూస్ అనుకుందామండి. అంటే మనకి ఏమున్నాయండి, విచ్ ఈజ్ ఈక్వల్ టు కే అనుకోండి. సో ఫస్ట్ వన్ ఈక్వల్ టు సెకండ్ వన్ ఈక్వల్ టు థర్డ్ వన్ ఈక్వల్ టు కే అనుకుంటే ఫస్ట్ వన్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనం? లాగ్ ఎక్స్ ఈక్వల్ టు కే ఇంటూ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు కే ఇంటూ వై మైనస్ జెడ్ రాయొచ్చు. నెక్స్ట్ది లాగ్ వై ఈక్వల్ టు కే ఇంటూ జెడ్ మైనస్ ఎక్స్ రాయొచ్చు. అండ్ థర్డ్ది లాగ్ జెడ్ ఈక్వల్ టు కే ఇంటూ ఎక్స్ మైనస్ వై రాయొచ్చు. సో ఈ మూడింటిని యాడ్ చేయండి విచ్ ఇస్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ప్లస్ లాగ్
z which is equal to k into y minus z plus k into z minus x plus k into x minus y. So log x plus log y plus log z, log x y z, log a plus log b, log a b, log a plus log b, log a b. సో x y z అనే ఫార్ములా వస్తుంది. log x y z ఇక్కడ k k k 3 కేసు ఉన్నాయి కాబట్టి k కామన్ తీస్తున్నా. రిమైనింగ్ ఎంత ఉంటుంది? y plus y minus y get cancel, minus z plus z get cancel, x get cancel. సో 0. log x y z equal to 0. సో లాగ్లో 0 వాల్యూ ఎప్పుడు వస్తుంది? log 1 equal to 0, log 1 equal to 0. సో log get cancel, remaining x y z equal to 1 అండి. చెప్పాను కదా అయితే 0 or 1 ఉంటుంది. సో మొత్తం చేసిన తర్వాతనే కన్ఫర్మ్ కావాలి. అయితే 0 లేకపోతే 1 అని చెప్పి డైరెక్ట్గా పెట్టలేము మనము. సో ఇక్కడ మనకి ఆన్సర్ 1 అండి. నెక్స్ట్ క్వశ్చన్. రవి తన ఇంటి నుండి స్కూల్కి 5 కిలోమీటర్ల వేగంతో గంటకు 5 కిలోమీటర్ల వేగంతో నడిచి వెళ్ళిన 15 నిమిషాలు ఆలస్యం అవుతుంది. సైకిల్పై 7 కిలోమీటర్లు పర్ అవర్ వేగంతో వెళ్తే 5 నిమిషాలు ముందెళ్తున్నాడు. అయితే బడికి ఇంటికి మధ్య దూరం ఎంత? సో దీనికి పెద్దగా థింక్ చేయకుండా చిన్న ఫార్ములా అండి. ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్, ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై డిఫరెంట్ ఆఫ్ స్పీడ్స్, డిఫరెంట్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ టైం అండి, ఇంటూ టైం. దట్ అవర్స్లో ఉండాలి, టైం కూడా అవర్స్లో ఉండాలి, టైమ్ ఇన్ అవర్స్. సో ఈ క్వశ్చన్ ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై డిఫరెంట్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ టైమ్ దట్ ఇన్ అవర్స్. సో ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ అంటే 2 స్పీడ్స్ ఉంటాయండి, ఒకటి 5 ఒకటి 7, 5 ఇంటూ 7, 7 ఇంటూ 5 ఇట్లా రాసిన ఏం కాదు. డిఫరెంట్ ఆఫ్ స్పీడ్స్ పెద్దది మైనస్ చిన్నది, 7 మైనస్ 5, 7 మైనస్ 5. ఇక టైం అండి, టైము 5 నిమిషాలు ఇక్కడ 15 మినిట్స్ ఇక్కడ 5 నిమిషాలు. ఈ రెండు కూడా ఒకటి లేటు ఒకటి ముందు. లేటుగా అండ్ ముందుగా వచ్చినప్పుడు రెండింటిని ప్లస్ చేయాలి. 2 లేట్ అయితే మైనస్ చేయాలి, 2 ప్లస్ ఉన్నా మైనస్ చేయాలి. అంటే ఒకటి అపోజిట్, ఒకటి లేట్ అయింది ఒకటి ముందు పోతేనే ప్లస్ చేయాలి. మిగతా 2 కేసులలో కూడా మైనస్ చేయాలి. సో ఇప్పుడు రెండింటిని యాడ్ చేస్తే 15 + 5, ఎందుకు ఇది లేటు ఇది తొందరగా, రెండింటిని యాడ్ చేస్తే 15 + 5 20 అండి. ఇది 20 నిమిషాలు. మనం ఏమన్నాం? గంటల్లో ఉండాలన్నాం. గంటలు అంటే బై 60 చేస్తే గంటలు అయిపోతుంది. ఎందుకంటే ఒక గంటకి 60 నిమిషాలు. 20 నిమిషాలు ఈక్వల్ టు 20 నిమిషాలు బై 60 గంటలు. సో 20/60 గంటలు అని చెప్పి రాయొచ్చు. 0 0 3 1 2 1 2 3. నెక్స్ట్ 35/2 × 3 6, 35/6 ఆప్షన్ ఉంది కదండి. పాయింట్స్కి మనం వెళ్ళిన అవసరం లేదు. ఇక్కడ 35/6 km/h అండి. ఇప్పుడు వచ్చేది km/h, కిలోమీటర్ గంటకు కిలోమీటర్లలో. సో 35/6. సో ఇక్కడ మనం నేర్చుకున్న ఫార్ములా ఏంటి? ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై డిఫరెంట్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ టైమ్ ఇన్ అవర్స్. సో ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ అంటే 7 × 5, డిఫరెంట్ ఆఫ్ స్పీడ్ అంటే 7 - 5, టైం అంటే 20 మినిట్స్ అని తీసుకుంటున్నాం. అంటే రెండింటిని యాడ్ చేస్తున్నాం. ఎందుకు యాడ్ చేస్తున్నాం? ఒకటి మైనస్, ఒకటి ఆలస్యం, ఒకటి తొందరగా. ఈ తొందరగా ఆలస్యం అంటే యాడ్ చేయాలి, అంటే అపోజిట్ ఉంటాయి. 2 ఆలస్యం అయితే మైనస్ చేయాలి, 2 ముందుగా వెళ్ళినా మైనస్ చేయాలి. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ టైమ్ ఇన్ అవర్స్ అంటే టైం నిమిషాల్లో ఉంటుంది కాబట్టి దాన్ని బై 60 చేస్తే అవర్స్లోకి కన్వర్ట్ అవుతుంది. టైమ్ ఇన్ అవర్స్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్ కామా వైలు 2 ప్రదేశాలు, వాటి మధ్య దూరం 54 కిలోమీటర్లు. రాజు రవి ఒకే సమయంలో 10 కిలోమీటర్లు 8 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నారు. ఎదురెదురుగా వచ్చుచున్న వారు కలుసుకోవడానికి టైం ఎంత పడుతుంది? సో ఇటువంటి క్వశ్చన్ ఏమైనా ప్లాన్ తీసుకోండి. సో ఇది ఎక్స్ అనుకోండి, ఇది వై అనుకోండి. వీటి మధ్య దూరం 54 కిలోమీటర్స్. సో రాజు అండ్ రవి ఇక్కడి నుంచి ఒక అతను, ఇక్కడి నుంచి ఒక అతను ఎదురెదురుగా ఆపోజిట్ సైడ్స్లో స్టార్ట్ అయిపోయారు. ఇతని స్పీడ్ 10 కిలోమీటర్లు అండి, గంటకు 10 కిలోమీటర్లు. ఇతని స్పీడ్ గంటకు 8 కిలోమీటర్లు. సో వీళ్ళిద్దరు కలుసుకోవడానికి ఎంత టైం పడుతుంది? ఎదురెదురుగా అంటే 2 స్పీడ్స్ని యాడ్ చేస్తామండి, విచ్ మీన్స్ 10 + 8. అదే ఒకటే డైరెక్షన్లో ఉంటే మైనస్ చేస్తాం, అప్పుడు 10 - 8 అవుతుంది. ఇక్కడ ఏంది? ఎదురెదురుగా. సో 10 + 8 = 18. సో వాళ్ళు ఒక గంటకు 18 కిలోమీటర్లు మూవ్ అవుతారండి. ఒక గంటకి 18 కిలోమీటర్లు. సో మొత్తం ఎన్ని కిలోమీటర్లు? 54 కిలోమీటర్లు. సో 54/18 చేస్తే 3 గంటలండి. ఆన్సర్ ఎంత? 3 గంటలు. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఎదురెదురుగా అంటే 2 స్పీడ్స్ని యాడ్ చేస్తాం. అదే ఒకటే డైరెక్షన్లో అంటే పెద్ద స్పీడ్, డిఫరెన్స్ తీసుకుంటే సరిపోతుంది. పెద్దది చిన్న తర్వాత సంగతి. డిఫరెన్స్ అనేది ఇప్పుడు స్పీడ్ మైనస్లో ఉండదు కాబట్టి డిఫరెన్స్. సో ఎదురెదురుగా అంటే రెండింటిని ప్లస్ చేయాలి. 10 + 8 = 18 km/h. ఎప్పుడు ఒక గంటకు వాళ్ళు 18 కిలోమీటర్లు నడుస్తారు. ఎందుకు? ఎదురెదురుగా. ఇతను ఇక్కడి నుంచి నడుస్తుంది, అతను అక్కడికి నడుస్తుంది. అంటే వాళ్ళ మధ్య దూరం తగ్గుతుంది. తగ్గినప్పుడు రెండింటిని యాడ్ చేస్తాం. సో
ఎదురెదురుగా నడిచినప్పుడు 18 కిలోమీటర్లు గంట, మొత్తం 54 కిలోమీటర్లు కాబట్టి 54/18 చేస్తే 3 గంటలు వస్తుంది. ఆప్షన్ 3 గంటలు ఎక్కడ ఉంది? ఆప్షన్ 3 అంటే 3 గంటలు. ఒక తొట్టిని P అనే పంపు 15 నిమిషాల్లో నింపగలదు, Q అనే పంపు 20 నిమిషాల్లో ఖాళీ చేయగలదు. రెండు పంపులు ఒకేసారి పని చేసిన తొట్టి నిండడానికి పట్టే కాలం. సో ఇది టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్ అండి. సో ఒక తొట్టిని P అనే పంపు 15 నిమిషాల్లో నింపుతుంది, అంటే ఒక నిమిషానికి 1/15 పాటు నిండుతుంది అండి. ఇది మనం టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ వీడియోస్ ఉంటాయి, కావాలంటే చెక్ చేసుకోండి ఒకసారి. మన ఛానల్ వల్ల అప్లై చేసినాం. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వీటికి సంబంధించిన ప్రతి మెథడ్కి సంబంధించిన ప్రాబ్లం ఉందండి. ఇప్పుడు వరకు డిస్కస్ చేసినాయి, ఇక ముందుకు చేయబోయేటి కూడా. అంటే మనకు తెలిసిన 100 మార్కులకు 100 మార్కు డిఫరెంట్ ప్రాబ్లమ్స్, డిఫరెంట్ వీడియోస్ మనం అప్లోడ్ చేసినాం ఆల్రెడీ. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సో ఇక్కడ మనం ఏమంటున్నాం? P అనే పంపు ఒక 15 నిమిషాలు నింపగలదు, సో ఒక నిమిషంలో 1/15 పార్ట్. అదే Q అనే పంపు 20 నిమిషాల్లో ఖాళీ చేయదు. సో ఖాళీ అంటే మైండ్ తీసుకోవాలి, 1/20. ఇది ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఎల్సిఎం ఎంత? 15, 20 అంటే ఎందుకు 20 3 60, 15 4 60. సో 60 అనేది ఎల్సిఎం. సో 4 - 3. ఇది ఫాస్ట్ ఉండాలి. 4 - 3 అంటే 1/60. సో 60 నిమిషాలు నింపుతుంది. 60 నిమిషాలు అంటే ఒక గంట అండి. ఇక్కడ ఏమి ఇచ్చిండు? 60 నిమిషాలు అన్నాడా, గంట అన్నాడా? గంట అని మెన్షన్ చేసాడు. ఇట్లా ఇస్తే అట్లా మనం ఆన్సర్ చేస్తాం. యాక్చువల్గా 1 లైన్ ఆన్సర్ అండి. చూడండి ఒకసారి, ఇది కూడా 1 లైన్ ఆన్సర్, ఇది కూడా 1 లైన్ ఆన్సర్. ఒక 10 సెకండ్లు అండి ఒక క్వశ్చన్ చేయడానికి, ఎక్కువ టైం పట్టదు. ఎక్కడ ఒక క్వశ్చన్ మాత్రమే 2-3 నిమిషాలు తీసుకుంటుంది. సో అదిని బేస్ చేసుకొని మనం పేపర్ హార్డ్ ఉంది, టఫ్ ఉందని చెప్పి డిసైడ్ చేయలేం. మనం కనుక కరెక్ట్ ప్రిపేర్ అయితే ఏ క్వశ్చన్కైనా 10-15 నిమిషాల లోపల 10-15 సెకండ్ల లోపల చేయొచ్చండి ఒక క్వశ్చన్ని. తండ్రి కొడుకు కలిసి ఒక పనిని 20 రోజుల్లో చేస్తారు. తండ్రి ఒంటరిగా పనిని 30 రోజులు చేస్తారు. కొడుకు కూడా ఎన్ని రోజులు చేస్తాడు? సేమ్ క్వశ్చన్. A+B ఇచ్చాడండి. A+B = 20 days, A ఒకటే 30 days, B = what? సో A+B అంటే 1/20 = 1/30 + 1/x. ఇప్పుడు 1/x ఏం రాసుకోవచ్చు మనం? 1/x = 1/20 - 1/30. అంటే ఇద్దరిలోకి ఒక పని తీసేస్తే రిమైనింగ్ వర్క్ వస్తుంది. మళ్ళీ ఎల్సిఎం ఎంత? 60. 20 30 60 ఎల్సిఎం. సో ఇక్కడ 3, ఇక్కడ 2, మళ్ళీ 1/60. సో ఒక్కడే B ఒకటి ఎన్ని రోజులు చేస్తాడు? 60 రోజులు చేస్తాడు. 60 అనేది ఎక్కడ ఉంది? ఆప్షన్ నెంబర్ 2. ఎంత సింపుల్గా ఉండండి క్వశ్చన్స్. ఇది ప్రీవియస్ పేపర్ లెక్కనే ఉంటుంది. మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం కూడా పేపర్ ఇదే విధంగా అడుగుతాడండి. ఒక వస్తువు ధర గత సంవత్సరంలో 950 రూపాయలు, కానీ రూపాయల సంవత్సరం తర్వాత ఆ వస్తువు ధర ఓకే అంటే ప్రీవియస్ రేట్ ఏమో 950 రూపీస్, ప్రజెంట్ రేట్ ఏమో 1140 రూపీస్. అయితే పెరుగుదల శాతం ఎంత? సో 950 ఉండేది 1140 రూపాయలు. ఎంత పెరిగినట్టు? 50 అంటే 200 - 10, 190 రూపాయలు పెరిగింది. 190 రూపాయలు దేని మీద పెరుగుతుంది? ఫస్ట్ ఉన్న దాని మీద పెరుగుతుంది. అంటే మనకు పర్సెంటేజ్ కావాలి. 190/950 × 100. 0 గెట్ క్యాన్సల్. 19 1 19 5 5 1 5 2. సో 20%. ఇంకా చెప్పాలంటే 95 అంటే 190. రిలేషన్ ఏంది? 2 అంటే 20%. ఇట్లా కూడా షార్ట్ కట్ చేయొచ్చు, అది కూడా లేకుండా. సో ఆన్సర్ ఇస్ 20%. ఎక్కడ అది? ఆప్షన్ నెంబర్ 1. ఒక సంఖ్యలో 35% 1260కి సమానమైన ఆ సంఖ్య ఎంత? సో సింపుల్ క్వశ్చన్ అండి. 35 = 1260. 100 = వాట్? క్రాస్ మల్టిప్లికేషన్ ఇంటూ 100 ఇక్కడ వచ్చేస్తుంది, కింద 35 వచ్చేస్తుంది. 35 100. సో 5 కాదు 7 తోటి తీసుకుందాం. 7 5 7 1 7, 5 మిగులుతుంది 56. 7 8 56, 0 అండి. 5 1 5 3 15, 3 మిగులుతుంది 30. 15 అంటే 3 మిగులుతుంది 30 అవుతుంది. 5 6 30. 36 పక్క పంట ఎండుస్తున్నారు అంటే మొత్తం 3600. ఎక్కడండి అది? ఆప్షన్ నెంబర్ 3. 3600. 35 = 11260 అయితే 100 = ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది చాలా ఈజీ క్వశ్చన్స్ అండి. కొన్ని క్వశ్చన్స్ మాత్రమే టఫ్ ఉంటాయి, అన్ని క్వశ్చన్స్ టఫ్ ఉండవు. ఒక గ్రామ జనాభా 6250. ప్రతి సంవత్సరం 8% చొప్పున పెరుగుతాయి. అభివృద్ధి చెందుతున్న 2 సంవత్సరాల తర్వాత జనాభా ఎంత? సో ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్. ఈ విధంగా చేయొచ్చని మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ప్రజెంట్ అంటే ఇనిషియల్గా స్టార్టింగ్లో 60 to 50 ఉంది. ఎవ్రీ ఇయర్ 80% పెరుగుతుంది. సో ఇలా 1% ఎంత అండి? లాస్ట్ నుంచి 2 పాయింట్స్ పెట్టుకుంటే 62.5. ఇది 1%. మనకి 8% కావాలి అంటే ఏం చేయాలి మనం? ఇంటూ 8 చేయాలి. 0 మనకు అవసరం లేదు. 8 8 40. ఇది 0నే. 8 2 16 + 4 20. 8 48 + 2 50. సో మనం లాస్ట్ నుంచి మళ్ళీ 2 జీరోలు పెట్టుకుంటే 500 అండి. అంటే ఇందులో 8% ఎంత? 500. సో ఫస్ట్ ఇయర్లో 500 మంది పెరుగుతారండి. ఫస్ట్ ఇయర్లో 500 మంది అంటే 50 67. సో ఫస్ట్ ఇయర్ తర్వాత 6750 మంది ఉంటారు. 2 సంవత్సరాల తర్వాత అని చెప్పింది కాబట్టి సెకండ్ ఇయర్ కూడా తీసుకోవాలి. మళ్ళీ 1% ఎంత? 67.5 ఇంటూ 8% కావాలి కాబట్టి 8 5 40. 8 56 + 4 60. 8 48 + 6 54. సో సెకండ్ ఇయర్ ఎంత పెరుగుతున్నారు? 540 మంది పెరుగుతారు. 540 పెరుగుతారు. సో మనకి 90
12 7 72 90 అండి. ఎక్కడ ఉంది ఆప్షన్ నెంబర్ 72 90, 79 20. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, 72 90 ఆన్సర్ కరెక్ట్. సో ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్, P = 180, T = 2 1/3, I = 42. అయితే I వడ్డీ రేటు ఎంత, R = ఎంత అనమాట. వడ్డీ రేట్ అంటే R = ఎంత. బేసిక్ ఫార్ములా I = PTR/100. సో దీని నుంచి I ఎంత ఇచ్చాడు, 42 రూపీస్ ఇచ్చాడు. P ఎంత ఇచ్చాడు, 180 ఇచ్చాడు. T అంటే డైరెక్ట్గా కాకుండా 2 1/3 ఇచ్చాడు. 2 3 6 + 1 7/3, 7/3 ఇంటూ R మనం కనుక్కోవాలి బై 100. 3 1 360, 7 1 7 6, 6 1 6 10, 10 1 10 10. X = R = 10. R = 10. జస్ట్ ఇంటూలు చేయడం రావాలి, కొట్టివేయడం రావాలి, గుణకారాలు భాగాహారాలు పర్ఫెక్ట్గా ఉంటే ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు తక్కువ టైం లోపల. 20 వస్తువులు కొన్న వేళ ఎన్ని వస్తువులు అమ్మిన వేలకు సమానం. లాభం 25% వస్తే N = ఎంత. సో 20 వస్తువులు కొన్న వేళ ఎంతనో తెలియదు, ఎన్ని వస్తువులు అమ్మిన వేలకు సమానం అంట. సో ఎన్ని వస్తువులు ఏందో కూడా తెలియదు మనకి. ఇక్కడ ఎన్ని వస్తువులే కనుక్కోవాలి. సో వాడు 10 వస్తువులు అమ్మిండా, 12 వస్తువులు అమ్మిండా, 16 వస్తువులు అమ్మిండా, ఇక్కడ 14 15 16 18 ఇచ్చాడు. సో ఎన్ని వస్తువులు అమ్మితే అంత లాభం వస్తుందో కనుక్కోవాలి. దీన్ని 2 వేస్లో చెప్పచ్చు, సింపుల్ వే, లాంగ్ వే. ఫస్ట్ లాంగ్ వే డిస్కస్ చేద్దాం. సో మనకి కొన్న విలువ తెలియదు. కొన్న విలువ తెలియనప్పుడు ఒక ఐటెంని 100 రూపాయలు పెట్టి కొన్నాను అనుకుందామండి. సో 20 ఐటమ్స్ కొనడానికి ఎంత అవుతుంది, 2000 రూపాయలు అవుతుంది. 20 ఐటమ్స్ కొన్న వేళ ఇది మనకి లాభం వచ్చింది. ఎంత వచ్చింది, 25% లాభం వచ్చింది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 125. అంటే ఇది 100కు సమానం అయితే 125కి ఎంత అని అడుగుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే సారీ ఇది 125 అండి, ఎందుకంటే లాభానికి సమానం. కొన్న వేళ ఎంత, సో ఇంటూ 100/125. 24 5 25 4 25 5 5 1 5 4. సో 1600 వచ్చిందండి. అంటే ఒక వస్తువు కొన్నది మనం ఎంత కనుక్కున్నాం, 100 రూపాయలు అనుకున్నాం. మొత్తం 1600 కాస్ట్. అంటే 1600/100 16 ఐటమ్స్ అండి, 16 ఐటమ్స్. ఇట్లా చేయొచ్చు ఒకటి. ఇంకొక విధంగా ఏం చేయొచ్చు అంటే 25% = 20. అంటే 125 = 20, 100 = what. జస్ట్ సింపుల్ క్రాస్ మల్టిప్లికేషన్ ఇంటూ 100/125. 4 5 5 1 5 4 4 × 4 16. ఇది సింపుల్ అండి. 25 అనేది 20 వస్తువులు 25% లాభానికి సమానం. అంటే లాభం కదా 125 తీసుకుంటాం. 125 = 20 అయితే కొన్న వేళ కనుక్కోవాలి ఇప్పుడు మనం. అంటే 100 = ఎంత. 125 = 20 అయితే 100 = what. చిన్న క్వశ్చన్, క్రాస్ మల్టిప్లికేషన్, అంత పెద్ద ప్రాసెస్ కూడా అవసరం లేదు మనకి. సో 125 = 20, 100 = what, 16. నెక్స్ట్ క్వశ్చన్, 10 వస్తువుల కొన్న ధర 8 వస్తువుల అమ్మకం ధరకు సమానమైతే వర్తకునికి లాభమా నష్టమా ఎంత శాతం. ఇది కూడా మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్ అండి. ఇటువంటి ఎగ్జాంపుల్స్ మనం చేసినాం మన వీడియోస్లో. 10 వస్తువుల కొన్న ధర 8 వస్తువులు అమ్మిండు. సో 10 వస్తువులు కొంటే కొన్న ధరకు 8 వస్తువులు అమ్మిండు. అంటే 2 వస్తువులు లాభమే కదా మనకి. సో ఖచ్చితంగా లాభమే. ఎంత శాతం అని మెన్షన్ చేశాడు. ఎంత శాతం అంటే ఫైండ్ అవుట్ చేయాలి. లాభం వచ్చిందని చెప్పి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే 10 వస్తువులు కొంటే 8 వస్తువులు అమ్మిండు, మిగిలిన 2 వస్తువులు ఎవరికి, వానికి. అంటే అవేంటి, లాభం. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, ప్రతి 8 వస్తువులు అమ్మితే వానికి 2 వస్తువులు లాభం. ఇక్కడ క్వశ్చన్ని చదివి అర్థం చేసుకోవడమే ఇంపార్టెంట్ అండి. ఇక్కడ 10 వస్తువులు కొన్నాడు, అయిపోయింది. అందులో 8 వస్తువులు అమ్మిండు. అప్పుడు మనకి ఏమైంది, 2 వస్తువులు మిగిలినాయి. ఎందుకంటే వాన అమౌంట్ మనకి వచ్చేసింది. ఈ కొన్న ధర = అమ్మిన ధర వచ్చేసింది. 10 వస్తువులు కొన్నాడు, అఫ్కోర్స్ మన దగ్గర 10 ఉన్నాయి, అలాగే 8 అమ్మేసిండు. అప్పుడు వానికి కొన్న పెట్టిన అమౌంట్ ఎంత ఉందో అంత అమౌంట్ వచ్చేసింది. సో రిమైనింగ్ ఏమైంది, మన దగ్గర పైసలు ఏం లాభం రాలేదు. ఇంకా 2 వస్తువులు లాభం వచ్చినాయి, 2 వస్తువులు లాభం వచ్చినాయి. అంటే ఈ లాభం ఎందుకు వచ్చింది, 8 వస్తువులు అమ్మిండు కాబట్టి 2 వస్తువులు లాభం వచ్చింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రతి 8 వస్తువులు అమ్మితే 2 వస్తువులు లాభం వస్తుంది. ప్రతి 8 వస్తువులు అమ్మితే 2 వస్తువులు లాభం వస్తుంది. అంటే 2 వస్తువులు లాభము బై ఎన్ని అమ్మితే 8 అంతే ఇంటూ 100. 2 లాభం, మొత్తం 8 అమ్మితే 2 లాభం వస్తుంది. 2 1 2 4 4 1 25. క్వశ్చన్ అర్థం చేసుకోవాలి అంతే. లాభము బై 25%. ఇక్కడ అది ఆప్షన్ నెంబర్ 3. క్వశ్చన్ అర్థం చేసుకొని చదివితే సరిపోతుంది. సో క్వశ్చన్ ఏంటంటే 8 వస్తువులు అమ్మినప్పుడు 2 వస్తువులు లాభం. అది లోపల ఇంటర్నల్గా ఉంటుంది, బయట చెప్పలేడు వాడు. అట్లకేం చెప్పకుండా 10 వస్తువులు కొన్నాడు, దానికి అదే రేటుకి అమ్మిండు అని ఏందో మెన్షన్ చేస్తుండు. వాడు ఏం చెప్పినా సరే మనకు కావాల్సిందంటే 2 వచ్చినాయి లాభం. ఎప్పుడు వచ్చినవి, 8 అమ్మితేనే 2 లాభం వస్తున్నాయి. ఆ 8 అమ్మకపోతే మనకి 2 మిగలకు, ఎందుకంటే వాడి అమౌంట్ మనకి రావాలి కదా. సో 8 అమ్మితే 2 మిగిలినాయి కాబట్టి 2/8 × 100.
నెక్స్ట్ క్వశ్చన్ 25 వస్తువులు కొన్న ధర 20 వస్తువుల అమ్మకం ధరకు సమానం. అయితే వర్తకునికి లాభమా నష్టమా? సేమ్ క్వశ్చన్ కదండి. 10 + 25 ఉంది, 8 + 20 ఉంది. ఇప్పుడు ఏమైంది, మనకి 20 వస్తువులు అమ్మితే ఎన్ని లాభం వచ్చినట్టు? 5 లాభం వచ్చినట్టు. ఎందుకంటే 25 కొన్నాడు, 20 అమ్మిండు, మిగిలినవి 5. 25 కొన్నాడు, 20 అమ్మిండు, మిగిలినవి 5 లాభం. ఎప్పుడు లాభం ఇది? కొన్నప్పుడు రాలే, అమ్మినప్పుడు వచ్చింది. ఎన్ని అమ్మిండాడు? 20ని అమ్మిండు ఇంటూ అంత శాతం కాబట్టి 5 ఎక్కం 5 4 4 ఎక్కం 4 × 25. సో లాభం ఎంత? మళ్ళీ సేమ్ ఆన్సర్ అండి. ఆన్సర్కు 25% ఇచ్చిండు. సో క్వశ్చన్స్ కొన్ని రిపీటబుల్ కూడా ఉంటాయి, కాకపోతే నెంబర్ మాత్రం డిఫరెంట్గా ఉంది. సో ఇటువంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. A/B = 5:8, B/C = 7:6. అయితే A/B/C మనం డిస్కస్ చేసాం. రేషియో ప్రపోర్షన్, నిష్పత్తి అనుపాతం అనే టాపిక్ మన వీడియో ఉంటుంది, చూడండి ఒకసారి. సేమ్ క్వశ్చన్ ఉంది అక్కడ. ఇక్కడ ఏమంటుండు వాడు? A/B 5:8, B/C 7:6. అంటే ఇక్కడ B అనేది కామన్, బట్ ఇక్కడ B అనేది కామన్ ఉందా? లేదు. కామన్ కావాలి. కామన్ కావాలంటే ఈ 7 తోటి మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేయండి, ఈ 8 తోటి మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేయండి. సో 7 తోటి మల్టిప్లికేషన్ చేస్తే 7 × 5 = 35 ఇస్టు 7 × 8 = 56. ఫస్ట్ ఓకే. సెకండ్ 8 తోటి మల్టిప్లికేషన్ చేయమని చెప్పిన, ఎందుకు అక్కడ B అంటే 8 ఉంది కాబట్టి. 8 × 56 అండ్ ఇస్టు 8 × 6 = 48. ఇప్పుడు BB కామన్ అయింది. మొత్తం ఒకసారి రాస్తే 35 ఇస్టు 56 ఇస్టు 48. ఎక్కడ ఉంది అది? 35 ఇస్టు 56 ఇస్టు 48. ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ A/B = 3/5 ఇస్టు 5/7. మరి B/C = 3/4 అండ్ 2/5. అయితే ABC విలువ సేమ్ క్వశ్చన్, కాకపోతే డిఫరెంట్గా అడిగాడు. సో ఫస్ట్ A/B అంటే A/B అండి. సింగిల్ రేషియో రాద్దాం. A అంటే 3/5, B అంటే ఎంత? 5/7. 3/5 భిన్నం పైకి వెళ్తే లవహారాలు రివర్స్ అవుతాయి, అంటే 7/5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 21/25. ఇంకా చెప్పాలంటే 21:25 ఒకటి వచ్చేసింది. నెక్స్ట్ B/C ఎంత ఉంది? 3/4/2/5. 3/4 అలాగే ఉంటుంది, 2/5 అంటే 5/2 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ 15/8 విచ్ ఈజ్ ఈక్వల్ టు 15:8. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ 25, ఇక్కడ 15, ఈ రెండు మ్యాచ్ కావాలి. ఈ రెండు ఎక్కడ మ్యాచ్ అయితే చూడండి ఒకసారి. ఇక్కడ 75 వచ్చే ఛాన్స్ ఉంది, ఇది కూడా 75 వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆ రెండింటిని 75కి కన్వర్ట్ చేస్తే ఆ రెండు కూడా మనకి మ్యాచ్ అయిపోతాయి. సో ఇక్కడ 25 అంటే 25 × 3 75 అవుతుంది. సో దీని మొత్తాన్ని మనం 3 తోటి చేయాలి. ఇక్కడ 15 × 5 చేస్తే ఇప్పుడు 75 అవుతుంది. లేకపోతే ఈ 15 తోటి మొత్తాన్ని, ఈ 25 తోటి మొత్తాన్ని చాలా పెద్దగా అవుతుంది. ఇంకా చెప్పాలంటే 25, 15 LCM, మళ్ళీ LCM టాపిక్ వస్తుంది. 25, 15 LCM ఎంత? 75. 75 కన్వర్ట్ చేయాలంటే దీన్ని 3 తోటి, దీన్ని 5 తోటి చేయాలి. సో దాన్ని 3 తోటి చేసినప్పుడు 21 3 61 ఇస్టు 21 3 63 ఇస్టు 25 3 75. ఓకే. సెకండ్ 15 5 75 ఇస్టు 15 5 40. సో మనం కామన్ రాస్తే 63:75:40. ఇక్కడ ఉందో ఇంకా అడుకోండి ఆప్షన్ 63:75:40. ఆప్షన్ నెంబర్ 3 అండి. 63:75:40. సో క్వశ్చన్స్ డైరెక్ట్గా ఇవ్వడం, ఒక్కోసారి కూడా ఇట్లా కూడా ఇస్తాడు. సో అప్పుడు మనం కన్ఫ్యూజ్ కాకుండా ఇచ్చిన మనం బేసిక్ మెథడ్ ఫాలో కావాలి. మనకు వచ్చింది బేసిక్ మెథడ్, దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ యొక్క ఆదాయం బి ఆదాయం కంటే 30% తక్కువ. అయితే వారి ఆదాయ నిష్పత్తి. ఇప్పుడు మనకి ఏకి తెలుసా, బీకి తెలియదు, ఇద్దరిది తెలియదు. కానీ ఏ అనేది బి కంటే తక్కువ, బి కంటే తక్కువ. సో బీని మనం 100 అనుకుందాం. ఏబి రాసుకోండి ఒకసారి. ఏ బి రాసుకోండి. బీని 100 అనుకుంటున్నాం, ఎందుకంటే బి కంటే తక్కువ అంట కాబట్టి. సో బి కంటే తక్కువ అంటే బీది 100 అయితే ఏది ఎంత అవుతుంది? తక్కువ. ఎంత శాతం తక్కువ? 30%. 100లో 30% 30 తీసేస్తే 70. ఆదాయ నిష్పత్తి అంటే 70:100. 0 0 గెట్ క్యాన్సర్. 7:10. 7:10. ఇక్కడ చూడండి 10:7 కూడా ఉంది కన్ఫ్యూజ్ చేయడానికి. సో 7:10. మనం కన్ఫ్యూజ్ కావద్దు, వాళ్ళు చేస్తారు కానీ మనం కావద్దు. ఇక్కడ అడిగిన క్వశ్చన్ బి కంటే, సో బి అనేది 100, ఏ అనేది 70. సో మనం ఏ కంటే అంటే అప్పుడు మనం ఇక్కడ 100 తీసుకుంటే 70 అయితే ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. సో అలా రానివద్దు, మనకి ఏది అడిగితే అదే తీసుకుంటాం. 7:10. నెక్స్ట్ క్వశ్చన్. A/B = 10:11, B/C = 4:5, C/D = 7:8. అయితే A/D ఈ క్వశ్చన్ కూడా డిస్కస్ చేస్తాం మనం. ఇక్కడ అడుగుతుంది ఫస్ట్ది మరియు లాస్ట్ది. ఇది ఎప్పుడు క్యాన్సిల్ అయితే చూడండి. A/B అంటే A/B, B/C, C/D ఇచ్చాడు. సో ఇక్కడ CC క్యాన్సిల్ కావాలంటే ఇక్కడ ఇంటూ ఉండాలి, ఇక్కడ ఇంటూ ఉండాలి. అప్పుడు మనకి BB CC క్యాన్సిల్ అయితే A/D మిగులుతుంది. ఏం మిగులుతుంది? A/D మిగులుతుంది. సో అదేవిధంగా మనం ఇక్కడ అప్లై చేస్తే 10/11 × 4/5 × 7/8. 4 ఎక్క 4 రెంట్ల
ఇది ఎంత 10 అండి. సో 5 రెంట్ల 10, 10 5 రెంట్ల 10 మొత్తం పోతే 7/11 విచ్ మీన్స్ 7:11. 7:11. 7:11 ఎక్కడ ఉంది? 7:11 ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ క్వశ్చన్ 3/5 √3/5 to the power of 1 - 2x ఈక్వల్ టు 470. ఇది ఇట్లా అండి, క్వశ్చన్ తప్పించాడు. 417/27 ఈ క్వశ్చన్ నెంబర్. ఇది 417 పూర్ణాంకం, మిశ్రమ పూర్ణాంకం. ఇది మిశ్రమ భిన్నం అయితే ఎక్స్ విలువ ఎంత? సో ఇది ఇండిసెస్ టాపిక్. సో ఇటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు కీవర్డ్ చూసుకోవాలి. ఇక్కడ 3/5 కీవర్డ్, ఇక్కడ 3/5 డైరెక్ట్ ఇచ్చాడా? ఇవ్వలేదు. స్క్వేర్స్ సంథింగ్ ఏది ఉన్నా మనకు 3/5లా కన్వర్ట్ చేయాలి. అవుతుందా కదా చెక్ చేద్దాం. 27:4. 27 × 4 ఎంత అండి? 27 × 4 7 4 28 8 10 108 ప్లస్ 17 125. మొత్తం ఎంత వస్తుంది మనకి? 125/27. ఇంకా చెప్పాలంటే 5/3 to the power of cube. ఎందుకంటే 5 cube 125, 3 cube 127. సో మనకి ఇచ్చిందేమో 3/5, మనకు వచ్చిందేమో 5/3. దీన్ని 3/5 రాయాలంటే 3/5 హోల్ టు ది పవర్ ఆఫ్ -1 -1 కాదండి -3. ఎందుకు ఇక్కడ 3 ఉంది కాబట్టి -3. ఇది అర్థమవుతుంది కదా. 5/3ని 3/5 రాస్తే ప్లస్ కాస్త మైనస్ అవుతుంది. సో 3/5 హోల్ టు ది పవర్ ఆఫ్ -3. ఇప్పుడు చూడండి ఒకసారిగా క్వశ్చన్ రాసుకుని ఆన్సర్ని క్యాలిక్యులేట్ చేద్దాం. √. ఇక్కడ √, ఉంది కదా, స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేసేద్దామా. స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేసినప్పుడు 3/5 టు ది పవర్ ఆఫ్ ఎంత మిగులుతుంది? 1 - 2x. స్క్వేరింగ్ అండ్ బోత్ చేసినప్పుడు 3/5 టు ది పవర్ ఆఫ్ -3 × 2 వస్తుంది. ఎందుకంటే స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేస్తే ఇక్కడ స్క్వేర్ ఉంటుంది, ఇక్కడ స్క్వేర్ చేసినప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ సైడ్ స్క్వేర్ రూట్ చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఇక్కడ సైడ్ స్క్వేర్ చేస్తే మనకి × 2 వచ్చేస్తుంది. సో 3/5 భూములు సమానం. అప్పుడు మనం ఏం చేయొచ్చు? ఘాతాలను సమానం చేయొచ్చు. ఘాతాలు అంటే ఏంటి? 1 - 2x = -6 విచ్ ఇస్ ఇంప్లైస్ -2x = 1 ఇటు వెళ్తే -7 ఇంప్లైస్ మైనస్ గెట్ క్యాన్సల్. x = 7/2 వచ్చింది. నాకు ఆన్సర్ ఉందో లేదో చూద్దాం ఒకసారి. 7/2 అంటే డైరెక్ట్ లేదు, కానీ 3.5 రాసుకోవచ్చు కదా. 7/2 అంటే ఎంత? 3.5. సో ఇది కూడా ఆన్సర్ ఉంది. సో మనం అన్నీ కరెక్ట్ చేస్తున్నామండి. సో మీరు బేసిక్స్ ఫాలో అయితే కరెక్ట్గా చేయగలుగుతారు. సో బేసిక్స్ ఫాలో కండి. నెక్స్ట్ క్వశ్చన్ x/y = 2/3. x/y = 2/3 అయితే x² y² -y² విలువ ఎంత? ఇది కాంపౌండ్ అండ్ డివిడెండ్. ఎందుకంటే పైన రెండు సేమ్, కింద రెండు సేమ్, సైన్ మాత్రం డిఫరెంట్ ఉంటే కాంపౌండ్ అండ్ డివిడెండ్. సో ఇక్కడ x అంటే 2, y అంటే 3. సింపుల్గా రాసేయండి. x అంటే 2, 2² 4 + y² 9, 2² + 3², 2² - 3², 2² 4 - 9 13/-5 which is equal to -13/5. -13/5 ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఇక్కడ మనకి ఇంకా రెండు ఆప్షన్స్ ప్రింటింగ్ పడలేదు అనుకుంటా అండి. ఓకే, మనకి ఆప్షన్స్ ఏంటి? ఆన్సర్ -13/5. ఇక్కడ ఆప్షన్ ఉంది కాబట్టి ఓకే చేసిన మీద కరెక్ట్. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? కాంపౌండ్ అండ్ డివిడెండ్. సో ఇక్కడ x² y² ఇట్లా ఇచ్చినప్పుడు అంటే రెండు సేమ్ ఉండాలి, మధ్యలో మాత్రం సైన్ ఒకటి డిఫరెంట్ ఉంటే x వాల్యూ డైరెక్ట్ 2, y వాల్యూ డైరెక్ట్ 3 తీసుకోవచ్చు. ఇది లాజిక్ గుర్తుంచుకోండి. దీన్ని మనం ఏమంటాం? కాంపౌండ్ అండ్ డివిడెండ్ రూల్ అని చెప్పి అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా ఇండిసెస్ క్వశ్చన్ అండి. సో 5 to the power of 0.25 into 125 to the power of 0.25 సంథింగ్ ఇట్లా ఇచ్చినప్పుడు మనం ఎక్కువ కష్టపడద్దండి. ఈ క్వశ్చన్ డైరెక్ట్గా సాల్వ్ చేసేయండి. 0.2 5 to the power of 0.25 అలాగే రాయండి. ఓకే, ఫస్ట్ అయిపోయింది. ఇంటూ ఓకే 125 అంటే 5 క్యూబ్ అండి. 5 క్యూబ్ ఇంటూ హోల్ టు ది పవర్ ఆఫ్ 0.25 ఇది ఓకే. కింద 256 అంటే మనం 4 రాసుకోవచ్చు కదండి. 4 to the power of 4 ఇంటూ 0.10 ఇంటూ మళ్ళీ 256 అంటే 4 to the power of 4, ఎందుకంటే 4 4 ద 16 16 ద 256 అని రాసుకోవచ్చు. సో ఇక్కడ 5 to the power of 0.25 ఇంటూ 5 to the power of 3 ఇంటూ 0.25 0.75 ఈజ్ డివైడెడ్ బై 4 ఇంటూ 4 to the power of 10 అంటే 0.40 మళ్ళీ 4 ఇంటూ 15 అంటే 0.60 అయిపోయింది. 0.25 అంటే భూములు సమానం, ఘాతాలు కూడితే 0.25 + 0.75 అంటే 1 అండి. చారణ ప్లస్ బారణ = 1. భూములు సమానం, ఘాతాలు కూడితే 40 + 60 100 అంటే 1. సో 5/4 ఆన్సర్ ఎంత? 5/4. ఇక్కడ ఉందండి ఆప్షన్ 4th 1.
ఇండిసెస్ ఇస్తే చాలా సింపుల్ అండి, క్యాలిక్యులేషన్ వస్తే సరిపోతుంది. ప్లస్లు మైనస్లు టు ది పవర్ ఆఫ్ ఎట్లా ఉంటుంది, a to the power of m ఇంటూ a to the power of n విచ్ ఈజ్ ఈక్వల్ టు a to the power of m ప్లస్ n. అటువంటి ఫార్ములాస్ వస్తే చాలు. నెక్స్ట్ క్వశ్చన్ 1/4 స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ 1/4 హోల్ క్యూబ్ ఇంటూ 2/6 ఈక్వల్ టు వాట్? సో ఈ క్వశ్చన్ చేయాలంటే 1/4ని కామన్ తీద్దామా? 1/4ని కామన్ తీసేద్దాం. ఫస్ట్ 1/4 స్క్వేర్ కామన్ తీద్దాం. 1/4 స్క్వేర్ని కామన్ తీస్తున్నా. కామన్ తీస్తే మనకి ఏమి మిగులుతుంది? ఫస్ట్ 1/4 వెళ్ళిపోతే ఇక్కడ 1 ఉంటుంది. సో 1/4 వెళ్ళిపోతే 1 ఉంటుంది. మైనస్ 1/4 హోల్ క్యూబ్ లెక్క 1/4 హోల్ స్క్వేర్ పోతే 1/4 ఉంటుంది ఇంటూ 2/6. 1/4 స్క్వేర్ అంటే 1/16, 3/4, 4 - 1 3/4. 2/6ని 2/4 ఇంటూ 2 స్క్వేర్ రాస్తున్నా. ఎందుకు రాస్తున్నా అర్థమవుతుంది. 2 4 4 అంటే 16 క్యాన్సల్. 2 స్క్వేర్ అంటే 4 గిట్ క్యాన్సల్. 1 × 3 3. ఆన్సర్ ఎంత? 3. ఎక్కడ ఉంది అది? ఇక్కడ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ a/2 ఈక్వల్ టు 8 1/4కు సహజ సంఖ్యా సమితిలో a యొక్క సాధన. a/2 ఈక్వల్ టు 8 3 1/4 అని ఇచ్చాడు. సో అట్లా ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ కన్వర్ట్ చేసుకుందాం. కన్వర్ట్ చేసుకుంటే 8 4 32 ప్లస్ 1 33. a/2 ఈక్వల్ టు 33/4. ఏ సాధన కావాలి మనకి అంటే a ఈక్వల్ టు 33 అంటే 2 2 4 33/2 వస్తుంది. 33/2 అంటే 17.5 వస్తుంది మనకి. 17.5 అంటే సహజ సంఖ్య సమితిలో ఉండదు. ఎందుకు ఉండదు? సహజ సంఖ్యలు 1 2 3 4 సెకండ్ పాయింట్లు ఉండవు. ఇది సహజ సంఖ్యలు మనం ఎంతో చూపిస్తాం. వెరీ బేసిక్ క్వశ్చన్. ఇది అర్థం కావాలి మనకి. బేసిక్స్ అంటే సహజ సంఖ్యలు అంటే ఎంతవరకు ఉంటుందని చెప్పి అడగడు, ఈ విధంగా అడుగుతాడు. సో ఇట్లా అడిగినప్పుడు మనం ఏం చేస్తున్నాం? పాయింట్లలో వస్తుంది కాబట్టి సహజ సంఖ్యలో సాధన లేదు అని చెప్పి రాస్తే సరిపోయింది. 33/2 ఆప్షన్ ఉంది కానీ ఇది సహజ సంఖ్యనా? కాదు. సహజ సంఖ్య ఇట్లా ఉంటుందా? ఉండదు. ఇదే ఫామ్ ఉంది, p/q ఫామ్. ఇట్లా ఉంటే దీన్ని మనం ఏమంటాం? అకరణీయ సంఖ్య అంటాం. ఒకవేళ ఇక్కడ అకరణీయ సంఖ్యలో సమితిలో సాధన ఎంత అంటే ఆప్షన్ ఇది పెడతాం. ఇట్లా అడిగిండా? సహజ సంఖ్యలో సాధన అడిగిండు. సో ఇది ఒక్కటి క్లారిటీగా ఉండండి. పూర్ణాంకాలు ఉందా? పూర్ణ సంఖ్యలు ఏది అడుగుతా చేయాలి. సహజ సంఖ్యలలో పాయింట్లు ఉండదు కాబట్టి ఫస్ట్ 2 ఆప్షన్స్ కానే కావు. 33 వస్తుంది, అది 33/2 వస్తుందంటే ఆప్షన్ నెంబర్ 4 కరెక్ట్. ఇంకా చెప్పాలంటే సాధన లేదు దానికి. నెక్స్ట్ 5x + 12 ఈక్వల్ టు 3x + 5 పూర్ణ సంఖ్యలో సమితి. సో మళ్ళీ చేద్దాం. 3x 5x అటు వెళ్తే 5 - 3 2x. ఈ 5కి -12. 2x ఈక్వల్ టు -7. x ఈక్వల్ టు -7/2. -7/2 ఇక్కడ మనకు ఆన్సర్ ఇస్తున్నాడండి. -7/2 అనేది ఇస్తుండు. పూర్ణ సంఖ్యలు అంటే ఇక్కడ నుంచి ఎక్కడికి స్టార్ట్ అవుతాయి. మనకు -7/2 వచ్చింది. ఇక్కడ కూడా -7/2 ఆప్షన్ ఉంది. కానీ పూర్ణ సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0 నుంచి స్టార్ట్ అవుతాయి. అందుకే పూర్ణ సంఖ్యలు, సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు మొత్తం తెరవాలి. ఇది 0 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉంటే దీన్ని డబ్ల్యూతో చూపిస్తాం. ఇది పూర్ణ సంఖ్యలు. సహజ సంఖ్యల్ని ఎంతో చూపిస్తాం, విచ్ ఇస్ ఈక్వల్ టు 1 2 3 4 4 4 డాట్ ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. నెక్స్ట్ ఇంటీజర్స్ అంటే -∞ నుంచి +∞ వరకు ఉంటాయి. ఇవి పూర్ణాంకాలు. అది పూర్ణాంకాలు. ఇక్కడ మనకి పూర్ణ సంఖ్యలు అంటే 0తో స్టార్ట్ అవుతాయి. 0లో అసలు మైనస్ వాల్యూ ఉంటుందా? ఉండదు. అటువంటిప్పుడు దీన్ని మనం ఆన్సర్ అని ఎట్లా చెప్తాం? దానికి సాధన కావాలంట. అసలు పూర్ణ సంఖ్యలలో దానికి ఆన్సర్ ఉండదు, వేరే ఆన్సర్ ఉంటుంది. కానీ వాడు అడిగింది పూర్ణ సంఖ్యలలో ఇంత అని అడుగుతుంది. పూర్ణ సంఖ్యలలో మైనసే ఉండదు, దానికి ఆన్సరే ఉండదు. ఇది కొంచెం గమనించండి మీరు. నెక్స్ట్ క్వశ్చన్ x + 1/4 ఈక్వల్ టు 3/4 విచ్ ఇస్ ఈక్వల్ టు 23/4. x + 1/4 విచ్ ఇస్ ఈక్వల్ టు 23/4. అప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుంది? 23/4 - 1/4 విచ్ ఇస్ ఈక్వల్ టు 22/4 వచ్చింది మనకి. ఎల్లు అడుగుతున్నది ఇంపార్టెంట్. అకర్ణీయ సంఖ్యలు. అకర్ణీయ సంఖ్య అంటే మనం దీన్ని క్యాన్సల్ చేస్తే ఎంత వస్తుంది? ఇంకా మనకి 11/2 విచ్ ఇస్ ఈక్వల్ టు p/q ఫామ్. p/q ఫామ్ అంటే అకర్ణీయ సంఖ్య ఫామ్. అకర్ణీయ సంఖ్యలో ఆన్సర్ ఉంటుంది కదా? ఉంటుంది. ఎంత వచ్చింది? 11/2. ఇక్కడ ఉందా? ఉంది. ఇప్పుడు ఇది కరెక్ట్. అకర్ణీయ సంఖ్య, పూర్ణ సంఖ్య, సహజ సంఖ్య. ఇంకోటి ఏంటది? పూర్ణాంకాలు, ఇంటీజర్స్, జెడ్తో చూపిస్తాం. వాటి డెఫినేషన్ తెలుసుకోవాలి. సింపుల్ క్వశ్చన్స్ అర్థం చేసుకుంటే వస్తాయి. లేకపోతే ఖచ్చితంగా తప్ప ఆన్సర్స్ రెడీగా ఉన్నాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ మనకి లేదు, లేకపోతే ఉంది. సో మనం అట్లా రాంగ్ ఆన్సర్ చేయడానికి చాలా ఛాన్స్ ఉంటుందండి. సో అందుకే క్వశ్చన్ కరెక్ట్గా చదవాలి. ఒక సంఖ్యలో సగం ఆ సంఖ్యకు 3వ వంతుకు కలిపిన వచ్చు ఫలితం 10 అయితే ఆ సంఖ్య ఎంత? ఎక్స్ సంఖ్య అనుకుంటే సంఖ్యలో సగం ఏమవుతుంది? x/2 అవుతుంది. ఎక్స్ అనేది సంఖ్య అయితే సంఖ్యలో సగం x/2. ఆ సంఖ్యలో 3వ వంతు ఏమవుతుంది? x/3. ఈ రెండింటిని కలిపితే ఎంత వస్తాయట? 10 వస్తాయట. సో సంఖ్య ఎంత? ఎల్సిఎం ఎంత?
3 రెంట్ల 6, 3x ప్లస్ 2x మొత్తం ఎంత 5x, 3x ప్లస్ 2x 5x ఈక్వల్ టు 10, 5 ఎక్కం 5 రెంట్ల, x ఈక్వల్ టు 6 రెంట్ల 12. ఇక్కడ ఉంది 12 అనేది ఆప్షన్ నెంబర్ 4. ఒక త్రిభుజంలో 2 భుజాలు సమానం, మూడో భుజం కొలత సమాన భుజం కన్నా 4 సెంటీమీటర్లు తక్కువ, త్రిభుజం చుట్టూ కొలత 14 సెంటీమీటర్లు. అయితే త్రిభుజంలో పెద్ద భుజం ఏది? త్రిభుజం తీసుకుందాం. ఇది x, ఇది x, ఈ రెండు సమానం అంట. ఇది అనేది x-4, ఇక్కడ డిఫరెంట్ వస్తుంది. x-4 అంటే చిన్నదనమాట. ఇట్లా తీసుకోండి, లేదండి ఇంకో త్రిభుజం తీసుకోండి. ఈ రెండు సమానంగా ఉండాలి, ఇది కొంచెం చిన్నగా ఉంటుంది. సో ఇది x, ఇది x సమానం. నెక్స్ట్ ఇది x-4 అంట, అంటే ఈ రెండింటికంటే సమానం కంటే 4 తక్కువ. దీని చుట్టుకొలత ఇచ్చాడు 14 సెంటీమీటర్లని. చుట్టుకొలత అంటే ఏంటి? ఎప్పుడైనా సరే 3 భుజాలు కలపాలి. త్రిభుజం కాబట్టి 3 భుజాలు కలుపుతున్నా. x ప్లస్ x ప్లస్ x-4 ఈక్వల్ టు 14 అని వాడు ఇచ్చిండు. సో x ప్లస్ x ప్లస్ x 3x, -4 ఇట్ వస్తే +4, 14 + 4 18, x ఈక్వల్ టు 6. సో మనకు వచ్చినాయి 6, 6, 6 - 2, 6 - 4 2, 6 + 6 12 + 2 14, అంతే మ్యాచ్ అది. పెద్ద భుజం ఎంత? 6 సెంటీమీటర్లు. సెంటీమీటర్లు మీటర్ల, ఇక్కడ సెంటీమీటర్లు ఇచ్చిండు. సో మనం కూడా 6 సెంటీమీటర్లు కొట్టాలి. ఒకవేళ ఇది మీటర్లు ఇస్తే ఇది మీటర్లు తీసుకోవాలి. సో ఆప్షన్ కూడా, ప్రమాణాలు కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, 2y + 3/3 2y + 3/3 ఈజ్ లెస్ దెన్ 3y - 4 అయినా y వాల్యూ ఎంత? సో ఫస్ట్ సొల్యూషన్ చేసేద్దాం. 2y + 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు విచ్ ఈజ్ లెస్ దెన్ 9y - 12. సో 2y 9y అంటే ఇక్కడ 7y ఇటు వస్తుంది, ఇది ఇటు వస్తే ప్లస్ అయితే 15 అవుతుంది. y 15/7 గ్రేటర్ దెన్ y. 15/7 అంటే 7 1 2.1 అట్లా సంథింగ్ వస్తుందండి. ఎందుకంటే 14 పోతే 2.1 సంథింగ్ వస్తుంది. సో 2.1 సంథింగ్ అంటే y అనేది పెద్దది. సో 2 కంటే కాదండి, 2.1 అంటే మనం ఏం తీసుకోవాలి? ఆటోమేటిక్గా 3 తీసుకోవాలి. సో 2.1 అంటే మనం ఆన్సర్ ఎంత తీసుకుంటాం? 3 అని చెప్పేసి ఫైనల్ చేస్తాం. సో 2.1 అంటే 3 అండి. 2 కంటే పెద్దది. ఇక్కడ 2 తర్వాత వచ్చేది ఒక 3 ఉంది. ఇక 4 ఉంటే కూడా ఆన్సర్ 4 అయ్యేది, కానీ అక్కడ మనకు 4 ఇవ్వలేదు. సో 2.3 కాబట్టి 2.1 కాబట్టి ఆన్సర్ ఎంత? 3 తీసుకోవాలి. ఇక్కడ ఇది రిలేషన్స్ ఇంపార్టెంట్ అండి, ఇన్ ఈక్వేషన్స్ ఇది. నెక్స్ట్, ax² + ax + 3కి 3 = 0 మరియు x² + x + b = 0కి x ఒక ఉమ్మడి మూలం అయితే a, b విలువలు ఎంత? a × b కాదు, a × b. సో x అనేది ఒక ఉమ్మడి మూలకం, ఉమ్మడి మూలం అంటే ఒక రూటు. దేనికి? దీనికి మరియు దీనికి. అప్పుడు దీనిలో సబ్స్టిట్యూట్ చేయొచ్చు, మనం ఒకసారి ఒక్కొక్క దానిలో సబ్స్టిట్యూట్ ఇద్దాం. ఈక్వేషన్ నెంబర్ 1లో x = 1 రాస్తే, ఈక్వేషన్ నెంబర్ 1లో 1 అనుకోండి, ఇది 2 అనుకోండి. ఈక్వేషన్ నెంబర్ 1లో x = 1 రాస్తే ఏమవుతుంది? a × 1² అంటే 1 ప్లస్ a × 1 అంటే 1 ప్లస్ 3 = 0, 2a = -3, a = -3 వచ్చింది, -3/2 వచ్చింది. నెక్స్ట్ ఈక్వేషన్ నెంబర్ 2లో రాస్తే 1² ప్లస్ 1 ప్లస్ b = 0, సో b = -2 వచ్చింది. మనకు అడిగిన క్వశ్చన్ a × b, ab, a × b. సో -3/2 × -2, 2 get cancel, minus plus, answer is 3. ఆప్షన్ నెంబర్ 2. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండి, వర్గ సమీకరణకు సంబంధించిన క్వశ్చన్ స్టార్ట్ అవుతున్నాయి, చూద్దాం. ఇది చాలా టఫ్ ఉంటాయండి యాక్చువల్గా. నెక్స్ట్ క్వశ్చన్, x² - 5x + 16 = 0కు మూలాలు ఆల్ఫా బీటాలు, x² + px + q = 0కి మూలాలు α² β² ఆల్ఫా బీటా బై 2లు అయితే p, q = ఎంత? సో వీటికి ఆల్ఫా బీటాలు మూలాలు అయితే, మూలాలు మొత్తం తెలుసుకోండి మనకి. ఆల్ఫా + బీటా = -b/a -5/a అంటే 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5. ఆల్ఫా బీటా మూలాల లబ్ధం ఎంత ఇచ్చిండు? c/a అంటే 16/1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 16. నెక్స్ట్ ఈ ఈక్వేషన్స్కి ఏమవుతున్నాయి? p, qలు మూలాలు అయితేనా? మూలాలు అయితే p = q = సో ఆల్ఫా ప్లస్ మూలాల మొత్తం ఏమవుతుంది ఇప్పుడు మనకి? ఈక్వేషన్ నెంబర్ 2లో మూలాలు ఇవి కదా. సో మూలాల మొత్తం అంటే α² + β² ప్లస్ ఆల్ఫా బీటా బై 2, ఇది మూలాల మొత్తం విచ్ ఈజ్ ఈక్వల్ టు -b/a -p/1 విచ్ ఈజ్ ఈక్వల్ టు -p. నెక్స్ట్, సో ఇక్కడ నుంచి p వాల్యూ కనుక్కోవచ్చు కదండి మనకి. సో p వాల్యూ వచ్చేస్తుంది, చూద్దాం ఒకసారి. p వాల్యూ రావాలంటే ఇది ఎలా ఉంది? a² + b². మనకేమో a + b × ab అని ఉంది.
అదేమో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఉంది. సో ఇక్కడ మనం ఏం వాడాలి, ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab. ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ ఏబీ 2 ప్లస్ 2ab వస్తుంది. ఇటు కన్వర్ట్ చేద్దాం. సో ఇప్పుడు దీన్ని మనం ఏ ప్లస్ బి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab రాయొచ్చు. ఏబి అంటే ఆల్ఫా బీటా. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా బీటా బై 2 ఈక్వల్ టు మైనస్ బి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏ ప్లస్ బి 5 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏబి అంటే 16 మైనస్ 2 ఇంటూ 16 32 ప్లస్ ఏబి బై ఆల్ఫా బీటా బై 2 ఆల్ఫా బీటా 16 బై 2 8 ఈక్వల్ టు మైనస్ బి. 5 స్క్వేర్ 25 మైనస్ 32 ప్లస్ 8 మైనస్ 24 రైట్ మైనస్ బి. p1 ఈక్వల్ టు మైనస్ బి, p ఈక్వల్ టు మైనస్ 1. p ఈక్వల్ టు మైనస్ 1 ఎక్కడ ఉంది, ఆప్షన్స్ ఇక్కడ కావచ్చు ఇక్కడ కావచ్చు, 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో మొత్తం ఆన్సర్ రావాలంటే కంప్లీట్ క్వశ్చన్ చేద్దాం. కంప్లీట్ క్వశ్చన్ చేద్దామంటే ఫస్ట్ ఇది రైట్ చేసేసుకుందాం. వర్క్ కావాలి, రైట్ పెన్ తీసుకుంటే నెక్స్ట్ మనం ఇక్కడ ఒక రిలేషన్ తీసుకున్నాం, మూలాల మొత్తం తీసుకున్నాం. ఇప్పుడు మూలాల లబ్దం అంటే ఈ రెండింటిని ఇంటూ చేస్తే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఇంటూ ఆల్ఫా బీటా బై 2 ఈక్వల్ టు మైనస్ సి బై ఏ అండి. సి అంటే ఎంత, క్యూ బై 1 అంటే క్యూ వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ ఏ ప్లస్ బి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab ఇంటూ ఏబి బై 2 ఈక్వల్ టు క్యూ. ఏ ప్లస్ బి ఎంత 5 స్క్వేర్ 25 మైనస్ 16 ఇంటూ 2 32 8 ఈక్వల్ టు క్యూ. ఎంత వస్తుంది, మైనస్ 7 ఇంటూ 8 ఈక్వల్ టు మైనస్ క్యూ విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 56 ఈక్వల్ టు మైనస్ క్యూ. మైనస్ మైనస్ గెట్ క్యాన్సల్, క్యూ ఈక్వల్ టు 56. సో ఫస్ట్ వన్ వచ్చేసి -1, సెకండ్ వన్ వచ్చేసరికి 56. ఆప్షన్ నెంబర్ 4th వన్ -1, 56. ఈ క్వశ్చన్ పెద్దగా ఉంది, మనకు అన్ని క్వశ్చన్స్ పెద్దగా ఉండవు, కొన్ని క్వశ్చన్స్ పెద్దగా ఉన్నాయి. అక్కడ మిగిలిన టైంని ఇక్కడ యూజ్ చేసుకోవాలి. సో అక్కడ మిగిలిన టైంని ఇక్కడ యూజ్ చేయాలంటే ఫాస్ట్గా చేయాలి, ఇది కూడా ఫాస్ట్గా చేయడానికి ట్రై చేయాలి. ఇక్కడ మనకు లాజిక్ ఇంపార్టెంట్. సో మనకి మూలాల మొత్తము మూలాల లబ్ధానికి సంబంధించిన క్వశ్చన్ అండి ఇది. 2 ఈక్వేషన్స్కి 2 రూట్స్ డిఫరెంట్గా ఇచ్చాడు. సో ఫస్ట్ దాన్ని యూజ్ చేసుకుంటున్నాం, సెకండ్ దాన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఫస్ట్ దానికి ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అంటే 5 వస్తుంది. ఆల్ఫా బీటా అంటే 16 బై సి బై ఏ అంటే 16 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ వాటికి మూలాల మొత్తం ఈక్వల్ టు వాటి చిన్న ప్రకారం మైనస్ పి వస్తుంది. సో వాటిని సింపుల్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ మైనస్ 2ab ఇది వాడుతున్నామండి మనం. ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ మైనస్ 2ab. సో ఇట్ వస్తే ప్లస్ అవుతుంది. సో విచ్ ఇస్ ఈక్వల్ సేమ్, అదొకటి లాజిక్ తెలిస్తే సరిపోతుంది. సెకండ్ టైం కూడా అదే వాడమండి. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ మైనస్ 2ab వాడుతున్నాం. అదొక్క ఫార్ములా తోటి మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. క్వశ్చన్ పెద్దగా ఉంది కానీ చేస్తే వస్తుంది కదా, ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. k > 0 మరియు x² - 3kx + 2e to the power of 2 log k -1 = 0 అయితే మూలాల లబ్ధం 7 అయితే మూలాల మొత్తం ఎంత? సో ఆల్ఫా బీటా ఇచ్చాడు, ఆల్ఫా బీటా = 7 అయితే ఆల్ఫా ప్లస్ బీటా = ఎంత అంటే మనకు మూలాలు మొత్తం కనుక్కోవాలి. అంటే మూలాలు ఏమొస్తున్నాయి ఫస్ట్ ఫైండ్ అవుట్. మూలాలు అంటే రూట్స్ అండి, రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఇచ్చిన వర్గ సమీకరణం, ఎందుకంటే x² xలో ఉంది కాబట్టి వర్గ సమీకరణం. మూలాల లబ్ధం అంటే c/a, మనకు తెలిసిన ఆల్ఫా బీటా అనుకుందాం. మనకు వస్తే ఆల్ఫా బీటా అనుకుంటే c/a, ఆల్ఫా బీటా అనుకుంటే మనం మూలాలు కనుక c/a తీసుకుంటాం. సో c/a అంటే ఆల్ఫా బీటా మూలాలు అయితే ఆల్ఫా ఇంటూ బీటా = c/a. వాట్ ఈస్ c అండి, 2 × e⁻2 log k, 2 × -1 కూడా కాన్స్టెంట్ టర్మ్. సో 2 × e⁻2 log k -1. ఓకే, ఇది మొత్తం కాన్స్టెంట్ టర్మ్. బై ఏ అంటే 1 ఉందా, రైట్ 1 ఉంది కాబట్టి కింద 1 అవసరం లేదు. ఆల్ఫా బీటా = ఎంత ఇచ్చాడు క్వశ్చన్ ప్రకారం 7 ఇచ్చాడు. 7 = ఇదంతా 2 × ఈ 2 ఇటు వస్తే k² అవుతుంది, అంతేనా, రైట్. -1 అట్లాగే ఈ -1 ఇటు వస్తే +1, 7 + 1 8 = 2e log k². 2 4s, సో 4 = e పవర్ లాగ్ ఉంటే మనకి ఏమవుతుంది, డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చేస్తుంది. ఈ లాగ్ 2 క్యాన్సిల్ అయిపోతే ఎక్స్పోనెన్షియల్ లాగ్ 2 క్యాన్సిల్ అయితే k² మిగులుతుంది. సో k = +or-2, బట్ k వాల్యూ క్లియర్లీ మెన్షన్ > 0 అంటే 0 కంటే పెద్దది. సో మైనస్ తీసుకోవద్దు, విచ్ ఇస్ ఈక్వల్ టు k = 2 ఓన్లీ.
కే ఆన్సర్ 2 వచ్చిందండి. సో కే ఆన్సర్ 2 వస్తే వాడు అడిగింది కే విలువ కనుక్కోమని కాదు. కే అడిగిండా? కే అడగలేదు. ఇక్కడ కే అంటే 2 ఉంది ఆన్సర్. ఇక్కడ రాగానే మనం చేసేయద్దు. వాడు అడిగింది మూలాల మొత్తం అడిగిండు. మూలాల మొత్తం అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు వాట్? ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఫార్ములా ప్రకారం ఏమవుతుంది? మైనస్ బి బై ఏ. మైనస్ బి బై అంటే మైనస్ 3k. మైనస్ ఆఫ్ మైనస్ 3k బై ఏ అంటే 1 ఈక్వల్ టు 3k. బట్ k ఈక్వల్ టు 2. 3 ఇంటూ 2 ఈక్వల్ టు 6. k ఇంటూ 6. సో ఇక్కడ క్వశ్చన్ సగం చేసినాక ఆన్సర్ ఉంది. ఇక్కడనే మనం కన్ఫ్యూజ్ అవుతాం. అట్లే మన జాబ్స్ అన్ని పోతున్నాయి. అదొకటి క్లారిఫై చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, x² ప్లస్ px మైనస్ 3 ఈక్వల్ 0కి మూలాల వర్గాల మొత్తం 10 అయితే p విలువ ఎంత? మూలాల వర్గాల మొత్తం. సో మూలాల మొత్తం ఇవ్వలేదు ఇక్కడ. మూలాల మొత్తం ఎంత? ఆల్ఫా బీటా. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మూలాల మొత్తం కూడా అడగలేదు. మూలాల p విలువ అంటే మూలాల మొత్తమే కదండి, మైనస్ p వస్తుంది మనకి. సో p వాల్యూ కావాలి ఇక్కడ మనకి. ఇచ్చిందేమో a² ప్లస్ ఆల్ఫా² ప్లస్ బీటా² ఈక్వల్ టు వర్గాల మొత్తం. ఇఫ్ ఒకవేళ దీనికి కనుక మూలాలు ఆల్ఫా కామా బీటా అయితే వాటి వర్గాలు ఏమవుతాయి? ఆల్ఫా² బీటా². వాటి మొత్తం ఏమవుతుంది? ఆల్ఫా² ప్లస్ బీటా². ఎంత ఇచ్చిండు? 10 ఇచ్చిండు. మనకు అడిగింది మూలాల మొత్తం కాదు, p విలువ ఎంత? ఆ p అంటే ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇది అంటే ఏంది? మూలాల మొత్తం. సో మైనస్ p అంటే వస్తుంది. సో ఫస్ట్ ఇది ఇచ్చిండు, ఇది అడుగుతుండు. సో అది ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఆల్ఫా బీటా అవసరం వస్తుందండి. ఆల్ఫా బీటా ఈక్వల్ టు 3 అని చెప్పి మెన్షన్ చేసిండు. అందుకే వర్గ సమీకరణాలు ఎంత ఫాస్ట్ ఉండాలి చూడండి ఒకసారి. -3 c బై ఏ అంటే -3 వస్తుందండి. c బై ఏ అంటే -3 వస్తుంది. సో మనకి ఆల్ఫా బీటా హోల్ స్క్వేర్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ -2ab వాడేసేయండి. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే 10 -2 ఇంటూ -3 అంటే ప్లస్ కదండి, ఇది ప్లస్. సో 10 -6 10 - 6 విచ్ ఇస్ ఈక్వల్ టు 4. బట్ ఏమిది? ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ 4. అప్పుడు ఆల్ఫా బీటా ఈక్వల్ టు 2 వస్తుంది. ఇది 2 రాస్తే ఈ మైనస్ ఇట్ వస్తే -2 అవుతుంది. లేదా +or-2 డైరెక్ట్గా తీసుకోవచ్చు. p ఈక్వల్ టు +or-2. సో p వాల్యూ ఎంత వస్తుంది? +or-2. 41th క్వశ్చన్ ఆన్సర్ 2 +or-2 అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చేసి మనం రఫ్ చేసేసుకుందాం. ఈ మొత్తం ఆల్ఫా బీటా సంబంధించిన క్వశ్చన్స్ అండి. కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి, కాకపోతే ఆన్సర్ వస్తుంది చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్, x మైనస్ a ఇంటూ x మైనస్ b ఈక్వల్ టు -k ఈక్వల్ 0కి మూలాలు c, d. అయితే x మైనస్ c x మైనస్ d ప్లస్ k ఈక్వల్ టు కి మూలాలు. సో ఈ ఈక్వేషన్కి మూలాలు c, d. సో ఈ ఈక్వేషన్కి మూలాలు ఏంటి? ఇక్కడ ఏమున్నాయి? ఏబీలు ఉన్నాయి. అప్పుడు ఏమైనాయి? సిడీలు అయినాయి. ఇక్కడ ఏమున్నాయి? సిడీలు ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతాయి? ఏబీలు అవుతాయి. గమనించండి ఒకసారి. మైనస్ x మైనస్ a x మైనస్ b ఈక్వల్ టు -k, ఇక్కడ +k అండి. దీంతో సంబంధం లేదు మనకి. ఏంది? కాన్స్టెంట్ టర్మ్. సో x మైనస్ c x మైనస్ d. x మైనస్ aకి x మైనస్ bకి c, dలో. x మైనస్ cకి x మైనస్ dకి మూలాలు a, b. సింపుల్ లాజిక్. మొత్తం చైన్ వస్తుంది. కొన్నిటికి లాజిక్స్ ఉంటాయి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 8x + 4 6x - 2 3x + 7లో అంక శ్రేణిలో ఉంటే x విలువ ఎంత? ఇది సాంఖ్యక శాస్త్రం క్వశ్చన్. శ్రేణులు సిరీసెస్ క్వశ్చన్. అంక శ్రేణి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏపీలో ఉంటే ఏబీసీలు 3 నంబర్స్ ఏపీలో ఉంటే ఏమవుతుంది? అప్పుడు b ఈక్వల్ టు a + c అంక మధ్యమాన్ని నియమాన్ని పాటిస్తాయి. సో 3 నంబర్లు అనుకోండి, ఏబీసీలు అనుకుంటే ఇప్పుడు మన b అంటే మిడిల్ టర్మ్ ఏంటది? 6x - 2 ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ 8x + 4 లాస్ట్ టర్మ్ ప్లస్ 2x + 7 ఈజ్ డివైడెడ్ బై 2. 6x - 2 ఈక్వల్ టు 8 + 2 10x ప్లస్ 11/2. 2 అంటే 12 -4 ఈక్వల్ టు 10x ప్లస్ 11. 12 - 10 2x విచ్ ఈజ్ ఈక్వల్ టు 15. x ఈక్వల్ టు 15/2. x ఈక్వల్ టు 15/2. 2/15 కూడా ఉంది. కొంచెం క్రాస్ చెక్ చేసుకుంటే కరెక్ట్ వస్తుంది. మిస్టేక్ చేస్తే మిస్టేక్ పోతుంది. సో ఆన్సర్ ఈజ్ 15/2. అంక శ్రేణికి సంబంధించిన క్వశ్చన్ కూడా అడిగాడు. సో క్వశ్చన్స్ ఎక్కడి నుంచైనా ఫామ్ కావచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఏబీసీలో ఓకే ఒక స్లైడ్ మిస్ అవుతున్నట్టున్నా మనం. ఈ క్వశ్చన్ ఎగిరిపోయింది. రైట్. అంక శ్రేణిలో మొదటి n పదాలు మొత్తం 2n × 2n + 3n². అయితే TR అంటే కామన్ ఆర్త్ పదం అంటే 6వ పదం ఈక్వల్ టు ఎంత? 6వ పదం ఈక్వల్ టు ఎంత అని అడుగుతుండు. సో ఫస్ట్ మనకి ఇచ్చింది ఎన్ని పదాలు? మొదటి ఎన్ని పదాలు అంటే సమ్ ఆఫ్ n ఫార్ములా. సమ్ ఆఫ్ n ఈక్వల్ టు ఫార్ములా మనకి ఏమి ఇచ్చేసామండి? సమ్ ఆఫ్ n ఈక్వల్ టు 2n + 3n² ఇచ్చిండు. ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనిద్దాం. s ఆఫ్ 1 రాస్తే 2 × 1 + 3 × 1².
విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 3 ఈక్వల్ టు 5. నెక్స్ట్ S2 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ప్లస్ 3 ఇంటూ 2 స్క్వేర్, 2 ఇంటూ 2 4, 2 స్క్వేర్ 4, 12 ప్లస్ 4 16. ఇది S1, ఇది S2. ఈ రెండు సార్లు మనకి S1 అంటే మొదటి పదం అంటే ఏ అని చెప్పి రాయొచ్చు మనం. ఏ ఎందుకంటే మనకి TR కావాలంటే A ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఫార్ములా అండి. ఇక్కడ R అంటే ఇక్కడ R ఉంటుంది, T ప్లస్ R మైనస్ 1 ఇంటూ డి ఫార్ములా. సో ఏ కావాలి, డి కావాలి. ఏ అంటే మొదటి పదం, సో S అంటే మొదటి పదం వచ్చేసింది 5. నెక్స్ట్ ఏం కావాలి, కామన్ డిఫరెన్స్. సో ఇది కామన్గా రెండో పదం మొత్తం అండి. సో రెండో పదం మొత్తం అంటే T1 ఈక్వల్ టు 5, T2 ఈక్వల్ టు S2 minus S1 which is equal to 11, T2 equal to 11. So D equal to common difference equal to T2 minus T1, 11 minus 5 equal to 6 అండి. D equal to ఎంత వస్తుంది, 6 వస్తుంది. ఈ రెండు తీసుకొచ్చి ఇక్కడ రాస్తే TR equal to A ప్లస్ A అంటే ఎంత వచ్చింది మనకి 5 ప్లస్ R మైనస్ 1 ఇంటూ 6, 6 ఇంటూ R 6R మైనస్ 6 ప్లస్ 5, మైనస్ 6 ప్లస్ 5 ఈక్వల్ టు 6R మైనస్ 1. ఇక్కడ ఉంది 6R మైనస్ 1. ఇది శ్రేణిలకు సంబంధించిన క్వశ్చన్. దీనికి కంప్లీట్ వీడియో కావాలనుకుంటే శ్రేణులకు సంబంధించిన లింక్ కూడా క్లిక్ చేయండి, కింద ఉంటుంది. సో ఇటువంటి క్వశ్చన్స్ని మ్యాక్సిమం ఫాలో కండి, వీడియోస్ చూడండి ఎక్కువ శాతం. అందుకోసం ఒకసారి గ్రూప్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని కాస్ట్ ఏం పడదు మీకు. కాకపోతే దానివల్ల యూజ్ ఏంటంటే మేము కొత్త వీడియో పెట్టినప్పుడు మీకు ఇంటిమేషన్ వస్తుంది. ఆ బెల్ బటన్ పైన మీరు క్లిక్ చేస్తే ఇంటిమేషన్ వస్తుంది. ఆ ఇంటిమేషన్ ద్వారా మీరు ఏ వీడియో వచ్చి చూడొచ్చు, మీకు నచ్చితే చూడండి, లేకపోతే లేదు. కాకపోతే ఏ టాపిక్ గురించి వీడియో చేసినా కొంచెం తెలుసుకోవాలంటే ఆ వీడియో సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి జరా. ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియో మీకు నచ్చితే, ఇప్పుడు నేను చెప్తున్న దాన్ని కూడా మీకు నచ్చి షార్ట్ కట్స్ ఉన్నాయనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అట్లా మనకి మన ఫ్రెండ్స్కి హెల్ప్ కూడా చేసిన వాళ్ళం అవుతాం. నెక్స్ట్ క్వశ్చన్, ఒక అంక శ్రేణిలోని పదాల మొత్తం 1633 అంక శ్రేణిలో మొదటి చివరి పదాల సరాసరి 71. అయినా శ్రేణిలో పదాల సంఖ్య ఎంత? మంచి క్వశ్చన్ అండి. సో అంక శ్రేణిలో పదాల మొత్తం ఇచ్చిండు. పదాల మొత్తం అంటే ఏంటది? S ఆఫ్ n ఈక్వల్ టు 1633. బట్ S ఆఫ్ n ఫార్ములా, సమ్ ఆఫ్ n ఫార్ములా ఏమని మెన్షన్ చేసినాం? అది n/2 a ప్లస్ n కదండి. n/2 a ప్లస్ l అనే ఫార్ములా మనం వాడతాం. n/2 a ప్లస్ l ఈక్వల్ టు 1633. అండ్ దీన్ని ఏం రాసుకోవచ్చు మనం? n ఇంటూ a ప్లస్ l/2 రాసుకోవచ్చా? జస్ట్ ఈ 2ని ఇక్కడ రాస్తున్నాం, తప్పలేదు. ఇప్పుడు చూడండి ఒకసారి, మొదటి పదం చివరి పదం సరాసరి, మొదటి పదం చివరి పదం, మొదటి పదం a, చివరి పదం లాస్ట్ n. సరాసరి ఎంత ఇచ్చిన మనకి 71 ఇచ్చిండు. ఆన్సర్ వచ్చేసింది. n వాల్యూ అడుగుతుండు, పదాల సంఖ్య అంటే n. సో చిన్న చిన్న లాజిక్స్ అండి. 71 2 తీసుకుందాం డైరెక్ట్. 71 2 144. ఎంత తీసేయాలి? 163 తీసేయాలి. రిమైనింగ్ ఇది 9 వస్తుందా? 1633. 71 2 142 అండి. చిన్న చిన్న మిస్టేక్స్ అవి అవుతాయి మనకు కూడా. 21 లాస్ట్కి 3 ఉంది. 21 3 అంటే 71 3. సో ఆన్సర్ ఇస్ 23. 71 3 కాబట్టి 23 అండి. 50 నుండి 500 మధ్య గల 7చే భాగింపబడే పదాల సంఖ్య. ఈ క్వశ్చన్స్ కూడా మనం చేస్తున్నామండి, మన వీడియోస్లో గమనించాం. 3 తోటి అనుకున్నాం, ఇక్కడ 7 తోటి ఇచ్చిండు. 7 తోటి ఇచ్చినప్పుడు మనకి 50 తర్వాత 7 తోటి వచ్చేది 56 అండి. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేది 63. అట్లా 500 లోపు అంటే 500 రాసుకోండి, బై 7 చేయండి. 7 ఎక్కం 7 49, 1 మిగులుతుంది 10, 7 ఎక్కం 7 అంటే ఎంత మిగిలింది? 3 మిగిలింది. అంటే 500 మైనస్ 3 497. సో లాస్ట్ టర్మ్ ఎంత? 497. సో మనకి మొత్తం 71 పదాలు ఉంటాయి. ఎప్పటివరకు? 500 లోపు. కానీ వాడు అడిగింది 50 తర్వాత, అంటే 0 నుంచి 50 మనకి 500, 0 to 500 ఏమో 71 టర్మ్స్ ఉంటాయి. కానీ మనకి 50 నుంచి అడిగింది కాబట్టి 50 లోపల ఎన్ని ఉంటాయి? 7 ఉంటాయండి. 7 7 కాబట్టి 50 లోపల 7 ఉంటాయి. ఇది మైనస్ చేస్తే 64 వస్తుంది. సో మనకి మొత్తం పదాలన్నీ 64. మొదటి పదం 56, లాస్ట్ పదం 497. సో ఇప్పుడు మనం దీన్ని చేయాలంటే ఏం చేస్తాం? మెథడు ఫస్ట్ పదం చివరి పదం 2 ఉన్నాయి, అండ్ సరాసరి అది ఉంది కాబట్టి ఫార్ములా n/2 a ప్లస్ n. ఇది మనకి నంబర్ సిస్టంలో ఉంది ఫార్ములా. ఎందుకు? మొదటి పదం చివరి పదం తెలిసినప్పుడు, కామన్ డిఫరెన్స్ సేమ్ ఉన్నప్పుడు, కామన్ డిఫరెన్స్ 7 7 7 సేమ్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా మనం వాడచ్చు. n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్. ఎన్ని వచ్చినాయి మనకి? 64 వచ్చినాయి. బై 2 ఇంటూ a ప్లస్ l అంటే 56 ప్లస్ 497. ఈ క్వశ్చన్ సింప్లిఫికేషన్ చేయాలంటే ఇప్పుడు మనం ఇది 32 ఇంటూ 56 ప్లస్ 497 అంటే 7 ప్లస్ 3 ఎంత వస్తుంది? 13, 15, 15, 415 అంటే 553. రైట్.
జస్ట్ 3 యాడ్ చేస్తే 500 ప్లస్ 53 553 ఇంటూ 32. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. లాస్ట్కి ఎంత ఉంది? 6 ఉంది. ఇక్కడ 6 రెండింటిలో ఉంది. సో మనం కన్ఫర్మ్ చెప్పలేము, ఎందుకంటే 2 3 6 అంటే ఇక్కడ 6 వస్తుంది, ఇక్కడ 6 వస్తుంది. సపోజ్ ఒకటే ఉంటే మేబీ కరెక్ట్ అదే, కాకపోతే మొత్తం చేద్దాం ఎందుకంటే టైం ఉంది కాబట్టి. మనకి ఇంకా 32 తీసుకుంటే 2 3 6 2 5 10 ప్లస్ 1 ఇక్కడ 10 ఇక్కడ 0 2 5 ప్లస్ 11 రైట్ 3 3 9 3 3 3 5 15 ప్లస్ 1 16 3 5 15 ప్లస్ 1 16. లిఫ్ట్ చేసి మాట్లాడు. 17796. ఓకే ఓకే ఒక్క నిమిషం. 15 3 3 9 3 5 15. సో ఇదండి. ఓకే ఇదా 17696 17696 17696. ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏబిసిలు గుణశ్రేణిలో ఉంటే ఏఎక్స్బిలు మరియు బివైసిలు అంకశ్రేణిలో ఉంటే a/x + c/y = వాట్? ఇది ఒక రకమైన క్వశ్చన్ ఉందండి. ఇప్పుడు గుణశ్రేణిలో ఉంటే నియమం ఏంటి? b² = ac. ఫస్ట్ b² = ac అంటే b × b = ac రాసేద్దాం. ఫస్ట్ పక్కకు పెట్టేద్దాం. 1 అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ 1 ఇది ఇచ్చాడు కదా, ఇవి గుణశ్రేణిలో అంకశ్రేణిలో ఉంటాయి. అంకశ్రేణిలో ఉంటే x = a + b/2. ఇక్కడ మనకి b కావాలి ఎందుకంటే ఇక్కడ b ఉంది కాబట్టి 2x - a = b. సెకండ్ది ఈ మూడింటి గురించి. అప్పుడు y = b + c/2. మళ్ళీ b కావాలి మనకి ఎందుకంటే ఇక్కడ ఇంకో b ఉంది కాబట్టి 2y - c = b. సో ఇక్కడ ఈ bని ఇక్కడ ఈ bని ఈ రెండు bలను తీసుకొచ్చి ఈ bలో రాసేద్దాం. సో b × b కాబట్టి 2x - a ఇంటూ 2y - c = ac. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి కావాల్సిన a/x c/y వస్తుంది. 2x × 2y 4xy 2x × -c -2xc -2 × 2y -2y a minus into minus plus AC equal to AC. AC get cancel. 2xy 2xy 2xy. So ఇక్కడ మనకి 4xy equal to 2xc plus 2y a రాద్దాం. నెక్స్ట్ 4xy డైరెక్ట్ తీసుకెళ్తే డివైడ్ చేద్దాం. ఫస్ట్ 2xy చేసేద్దామా 4xy చేద్దామా 2xy చేసేద్దాం. 2 కామన్ తీస్తే 2xy equal to xc ప్లస్ YA. ఇప్పుడు XYని ఇక్కడ పంపిస్తే 2 equal to XC/XY ప్లస్ YA/XY. XX క్యాన్సిల్ YY గెట్ క్యాన్సిల్. రిపీటింగ్ YC/Y ప్లస్ A/X ఈక్వల్ టు 2 A/X ప్లస్ C/Y ఈక్వల్ టు 2. సింపుల్ క్వశ్చనే, కాకపోతే ఏంటంటే శ్రేణి మన అంక మధ్యమం గుణ మధ్యమం వాడుతున్నాం. గుణ మధ్యమం b² = AC. సో ఆ బేస్ పైన ఆ రెండు వస్తున్నాయి. నెక్స్ట్ అంక మధ్యమం అంటే x = a + b/2 అండ్ y = b + c/2. ఆ బేసెస్ పైన మనకి b కామన్ తీస్తున్నాం. ఆ bని ఇక్కడ తీసుకొచ్చి రాస్తే మనకి మల్టిప్లికేషన్ చేసేసి కావాల్సిన LHS అయ్యింది. ఇది అలాగే ఉంచేస్తే ఆన్సర్ 2 వస్తుంది. నెక్స్ట్ ట్రిగోనోమెట్రీ క్వశ్చన్ అండి. 1 + tan A + tan B హోల్ స్క్వేర్ ప్లస్ tan A - tan B హోల్ స్క్వేర్. సో ఈ ట్రిగోనోమెట్రీ చూడడానికే పెద్దగా ఉంటుంది, చేయడం చాలా సింపుల్గా ఉంటుంది. మళ్ళీ ఒకసారి చేసి చూపిద్దాం. మీరు అప్పుడు తీసేస్తున్నా పోతంటే ఉండనివ్వండి, మనకు ఏ ప్లేస్ సరిపోతుంది. ఫస్ట్ A + B హోల్ స్క్వేర్ మీరు చెప్తారా నేను రాయమంటారా? A² + B² + 2AB 2 × which is equal to మళ్ళీ A - B హోల్ స్క్వేర్ A - B హోల్ స్క్వేర్. సారీ ప్లస్ ఉంది కదా, ప్లస్ ఇక్కడ రాస్తున్నా. A - B హోల్ స్క్వేర్ A² ప్లస్ B² - 2AB -2 tan A tan B ప్లస్ 2 tan A tan B. ఫస్ట్ క్యాన్సిల్ చేసేయండి, మిగిలిన చూసేసుకుందాం. 1 + tan² A tan² B ప్లస్ tan² A ప్లస్ tan² B. సో 1 + tan² A అండ్ tan² A. సో ఈ రెండింటిని ఒక ప్లేస్లో రాయండి. 1 + tan² A ఒక ప్లేస్లో రాసేసిన. రిమైనింగ్ tan² A ప్లస్ ఇంటూ tan² B tan² B. సో ఈ రెండింటిలో మనకు tan² B కామన్ ఉంది కాబట్టి ప్లస్ tan² Bని కామన్ తీస్తే ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ ఏమొస్తుంది tan² A ఉంటుంది.
ఇప్పుడు 1 ప్లస్ tan స్క్వేర్ 1 ప్లస్ tan స్క్వేర్ సేమ్, కామన్ తీస్తే 1 ప్లస్ tan స్క్వేర్ ఏ ఇంటూ 1 ప్లస్ tan స్క్వేర్ బి వచ్చేసింది క్వశ్చన్. 1 ప్లస్ tan స్క్వేర్ అంటే సెకండ్ స్క్వేర్ ఏ ఇంటూ 1 ప్లస్ tan స్క్వేర్ బి అంటే సెకండ్ స్క్వేర్ బి. సో సెక్ స్క్వేర్ ఏ ప్లస్ సెక్ స్క్వేర్ ఏ ఇంటూ సెక్ స్క్వేర్ బి, ఎక్కడ సెక్ స్క్వేర్ ఏ సెక్ స్క్వేర్ బి. సో ఆప్షన్ నెంబర్ 3. సో ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి, మనకి త్రికోణమితి పైన మినిమం గ్రిప్ చాలు, ఎక్కువ వద్దు. మనకు అడిగింది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, క్యాన్సల్ చేసిన ఏమేం కామన్ తీస్తున్నా అంటే ఏ కామా బీలను కామన్ తీస్తున్నా అంతే. అంటే రెండింటిని ఒక ప్లేస్లో రాసేసుకున్నా, ఇక్కడ బి కావాలి కాబట్టి ఈ రెండింటిని ఒక జాగాలో రాస్తే కామన్ వచ్చేసింది. 1 ప్లస్ tan స్క్వేర్ అంటే మూడో నియమం ఏంటది, ఎస్టీ సెక్ స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఈక్వల్ టు 1. సో అక్కడ సెక్ స్క్వేర్ ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ అవుతుంది. అఫ్కోర్స్ మనకి ఇక్కడ 1 ప్లస్ tan స్క్వేర్ వచ్చింది కాబట్టి సెక్ స్క్వేర్ వాడేసిన, బి ఉంటే బి రాస్తున్నాం, మధ్యలో ఇంటూ. అంటే చిన్న నియమమే, కాకపోతే గుర్తుంచుకోవాలంటే ప్రాక్టీస్ చేయాలి. అది మనం త్రికోణమితి టాపిక్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం, ఒకసారి చూసుకోండి, వీడియో లింక్ ఉంటుంది కావాలంటే ఆ వీడియో లింక్ని బట్టి చూడొచ్చు. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ పెద్దగానే ఉందండి. సో త్రికోణమితి మీద క్వశ్చన్స్ పెద్దగానే ఉన్నట్టున్నాయి, చూద్దాం ఒకసారి. ఎక్స్ సైన్ క్యూబ్ టీటా ప్లస్ వై కాస్ క్యూబ్ టీటా ఈక్వల్ టు సైన్ టీటా ఇంటూ కాస్ టీటా, మరియు ఎక్స్ సైన్ టీటా ఈక్వల్ టు వై కాస్ టీటా అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఎంత? సో ఎక్స్ సైన్ క్యూబ్ టీటా ప్లస్ వై కాస్ క్యూబ్ టీటా అని మెన్షన్ చేశాడు కాబట్టి ఇక్కడ మనకి సైన్ టీటాని కామన్ తీద్దామండి ఒకసారి. సైన్ టీటా ఎక్స్ సైన్ టీటా ఎక్స్ వై క్యూబ్ సైన్ టీటా, ఎక్స్ సైన్ టీటా సైన్ క్యూబ్ టీటా ఉంది, దీన్ని ఎక్స్ సైన్ టీటా ఇంటూ సైన్ స్క్వేర్ టీటా రాస్తున్నా, ఇంటూ సైన్ స్క్వేర్ టీటా రాస్తున్నా. ఎందుకు రాస్తున్నా అంటే ఎక్స్ సైన్ టీటా ఈక్వల్ టు వై కాస్ టీటా రాసుకోవచ్చు, ఆ ఫెసిలిటీ మనకు ఉంది. సో ఎక్స్ సైన్ టీటా ఈక్వల్ టు వై కాస్ టీటా రాస్తే అంటే సెకండ్ టర్మ్ సేమ్ ఉంటుంది, వై కాస్ క్యూబ్ టీటా సేమ్ ఉంది, ఈక్వల్ టు సైన్ టీటా ఇంటూ కాస్ టీటా, అది కూడా సేమ్ రాస్తున్నా. ఇప్పుడు ఎక్స్ సైన్ టీటా సైన్ స్క్వేర్ టీటా, ఎక్స్ సైన్ టీటా ఈక్వల్ టు వై కాస్ టీటా రాస్తున్నా, అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు వై కాస్ టీటా ఇంటూ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ వై కాస్ క్యూబ్ టీటా. అండ్ ఆర్హెచ్ఎస్ సేమ్ అండి, అక్కడ ఏముంది రాసేయండి, మొత్తం ఓపిక లేదు. వై కాస్ టీటా కామన్, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 అంతే కదా. సైన్ స్క్వేర్ టీటా ఇక్కడ కాస్ స్క్వేర్ టీటా మిగతా ఈక్వల్ టు 1. ఆర్హెచ్ఎస్ ఇప్పుడు రాద్దాం, సైన్ టీటా కాస్ టీటా, కాస్ టీటా గెట్ క్యాన్సల్, విచ్ ఈజ్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు సైన్ టీటా. అండ్ సిమిలర్లీ ఎక్స్ ఈక్వల్ టు కాస్ టీటా, ఎందుకు సెకండ్ ఈ కేసుని చేంజ్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు కాస్ టీటా వస్తుంది. మనకు అడిగింది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 1, వై బికాస్ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 అండి. సో ఇక్కడ మొదటి నియమం సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా వాడుతున్నాం. ఇక్కడ మనకి కొంచెం ఐడియా రావాలి, ఇక్కడ సైన్ ఇక్కడ ఈ వాల్యూ ఇచ్చాడు, సో దీనికోసం దీన్ని మనం కన్వర్ట్ చేసినాం, అంటే స్ప్లిట్ చేసినాం, ఎక్స్ సైన్ టీటా ఇంటూ సైన్ స్క్వేర్ టీటా, ఎక్స్ సైన్ టీటా ఈక్వల్ టు వై కాస్ టీటా రాసేసినాం, సైన్ స్క్వేర్ టీటా అలాగే పెట్టేసినాం, వై కాస్ టీటా ఇక్కడ వై కాస్ టీటా కామన్ తీస్తే క్యూబ్లకి ఒకటి పోతే 2 మిగులుతుంది, అంటే స్క్వేర్ మిగులుతుంది. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1, రివర్స్ ఇక్కడ మళ్ళీ 1, అంటే బై మల్టిప్లికేషన్ అండ్ రివర్స్ మల్టిప్లికేషన్ చేసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కాస్ టీటా మైనస్ సైన్ టీటా ఈక్వల్ బై కాస్ టీటా ప్లస్ సైన్ టీటా ఈక్వల్ టు 1 మైనస్ √3 బై 1 ప్లస్ √3. సో ఇట్లా ఇచ్చినప్పుడు ఫస్ట్ కాస్ టీటా కామన్ తీసేయండి, ఇక్కడికి పైన కాస్ టీటా కామన్ తీస్తే ఇక్కడ ఒకటి ఉంటుంది, మైనస్ సైన్ టీటా బై కాస్ టీటా ఉంటుంది, బై కాస్ టీటా ఉంటుంది, కింద ఏమొస్తుంది మళ్ళీ కాస్ టీటా కామన్ తీస్తే ఒకటి ఉంటుంది, ప్లస్ సైన్ టీటా బై కాస్ టీటా ఉంటుంది, ఇది క్యాన్సిల్ అయితే 1 మైనస్ సైన్ బై కాస్ ట్యాన్ టీటా బై 1 ప్లస్ సైన్ బై కాస్ ట్యాన్ టీటా. ఇప్పుడు చూడండి ఆన్సర్ 1 మైనస్ ట్యాన్ టీటా 1 మైనస్ √3, 1 బై ట్యాన్ టీటా 1 ప్లస్ √3. సో ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది, ట్యాన్ టీటా ఈక్వల్ టు √3 అని అర్థమైంది. సో ట్యాన్ టీటా అంటే √3 ఎప్పుడు వస్తుంది, టీటా ఈక్వల్ టు 60 degrees అయితే వస్తుంది బై ద టేబుల్. ఆ టేబుల్ మీకు ఎగ్జామ్లో వెళ్ళగానే బ్యాక్ సైడ్ రాసి పెట్టుకోమని చెప్పింది, ఇటువంటి క్వశ్చన్స్కి ఉపయోగపడుతుంది. సో మనకి ఇక్కడ కాస్ టీటా అనేది కామన్ తీస్తే సరిపోతుందని చిన్న లాజిక్ చాలు. సో ఇవి లాజిక్స్ ఎట్లా వస్తాయంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసిన తర్వాత లాజిక్స్ మీకే ఫామ్ అయిపోతుంది. సో ఈ క్వశ్చన్లో కాస్ టీటా కామన్ తీస్తే 1 మైనస్ సైన్ బై కాస్ ఈక్వల్ టు ట్యాన్, కింద 1 ప్లస్ సైన్ బై కాస్ ఈక్వల్ టు ట్యాన్. ఇక్కడ క్వశ్చన్ టాలీ చేసుకోండి, 1 మైనస్ 1 ప్లస్ 1 మైనస్ 1 ప్లస్, సో ట్యాన్ టీటా ఈక్వల్ టు √3 అనమాట. టీటా ఈక్వల్ టు ఏమవుతుంది 60 degrees అయిపోతుంది. సో ఇది పార్ట్ 1 వీడియో అండి. సో ఇక్కడ మనం 50 క్వశ్చన్ డిస్కస్ చేస్తాం. ఈ 50 క్వశ్చన్స్ ఇలా ఉంటాయి, ఇంకా 50 క్వశ్చన్స్ ఎలాగ ఉన్నాయనేది పార్ట్ 2లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సో ఈ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి, ఫస్ట్ చూస్తున్నారు కదా, సో క్వశ్చన్స్ రాసుకొని ఇండివిజువల్గా చేయండి ఒకసారి. మెథడ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం.
సో ఇంకా సెకండ్ వీడియో కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టు అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, గ్రూప్లలో ఫార్వర్డ్ చేయండి వాట్సాప్లో. సో వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.